దినవృత్తాంతాలు 1వ దినవృత్తాంతాలు 17వ అధ్యాయము ప్రైజ్ లార్డ్ 1-2 వచనాలు చదువుదాం. దావీదు తన ఇంట నుండి ప్రవక్త అయిన నాతానును పిలిపించి, నేను దేవదారు మ్రానులతో కట్టబడిన నగరులో నివాసము చేయుచున్నాను. యెహోవా నిబంధన మందసం తెరల సాటున ఉన్నదని చెప్పగా, నాతాను, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయమందున్న దంతయు చేయుమని దావీదుతో అనెను. దేవునికి స్తోత్రం. ఇంకొక వాక్యం కూడా చదువుదాం. కృప కలుగునుగాక. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల దాకా మనము చదవాలి. చదుదాం. ధర్మశాస్త్రమును రాబోచున్న మేలుల చేయగలదే గాని ఆ వస్తువుల నిస్వరూపము గలది కాదు. గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించి ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలుగజేయ నేరవు. అలాగూ చేయగలిగిన ఎడల సేవించువారు ఒక్కసారి శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాప జ్ఞాపత ఇకను ఉండదు. గనుక వాటిని అర్పించుట మానుదురు కదా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపముల జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. కాబట్టి ప్రైజ్ లార్డ్, ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టూ నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. దేవుడి మాటలు మనకు దీవించుగాక. కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు కృప మీకు తోడుగా ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంగమా, మనమందరం దేవుని యొక్క కుమారులము కుమార్తెలమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరు సిద్ధపడి ఉన్నారా? అనగా ప్రార్థన చేసుకునే స్థలాలకు వచ్చారా అన్నా? ఆమేన్. కృప కలుగునుగాక. దేవుడితో నడిచే పిల్లలు వారు చేయవలసిన కార్యాలు చక్కగా జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి. అయ్యా, ఎక్కడే ఉన్నారా? కృప కలుగునుగాక. కృప కలుగునుగాక. అబ్రహాం గారు తన కార్యాలను రంగం మీద తీసుకొని రావడానికి 20 సంవత్సరాలు పట్టింది. అప్పటి వరకు చక్కగా తన యొక్క భక్తి జీవితాన్ని ఆయన కొనసాగిస్తూ ఉన్నాడు. యోబు తన కార్యాలను రంగం మీదకి తీసుకొని రావడానికి ఆయనకు కూడా కొన్ని సంవత్సరాలు పట్టింది. అప్పటి వరకు తన భక్తి జీవితాన్ని ఆయన కొనసాగించాడు. కృప కలుగునుగాక. ఇక్కడే ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. మోషే తన జీవితాన్ని కూడా సంపూర్ణం చేసుకోవటానికి, తనకిచ్చిన వాక్యం రంగం మీదకి రావటానికి ఆయన కూడా ఒక 40 సంవత్సరాలు చక్కని భక్తి చేయవలసి వచ్చినది. ఆయన ఎక్కడ కూడా తన మనస్సాక్షిని పాడు చేసుకోలేదు. పాపములు చేసి ఎక్కడో ఇరుక్కోలేదు. ఎక్కడో పాపములు పడిపోయి ఆయన దేవుడికి దూరమయ్యేట్టు మనం చూడం. మరలా దేవుడు దర్శించేసరికల్లా స్వరము వినగలిగిన స్థితిలో ఆయన ఉన్నాడు. అందుకని ఒకే 5 నిమిషాల్లో, దేవునికి స్తోత్రం, ఎట్లా 5 నిమిషాలలో ఆయన తన జీవితాన్ని
దేవుడికి సమర్పించుకోగలిగాడు అన్నాడు. అంటే భక్తులు మనకి ఏమి నేర్పారంటే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, కృప కలుగునుగాక. ఏమి నేర్పారు భక్తులు మనకి అని కానీ చూసినట్లయితే, వారు దేవుడు వారి జీవితాలు నెరవేర్చిన కార్యాలు కొన్ని ఉంటే ఒక సిద్ధపాటే చాలా సంవత్సరాలు వాళ్ళకు ఉన్నాయి. చేసిన పనులుండి, కానీ ఆ పనికే ఒక సిద్ధపాటును ప్రతి భక్తుల్లో కలిగి ఉన్నాడు. అవునా కాదా? యెహోషువ గారు రంగం మీదకి వెళ్ళటానికి ఆయన కూడా ఒక ఏర్పాటు చేయబడిన ప్రవక్త దగ్గర ఎంతో నేర్చుకొని తగు సమయం కొరకు ఆయన ఎదురు చూడలేదు. కానీ ఆ పోస్ట్ వస్తుందని యెహోషువకు తెలియదు. కానీ దాన్ని పొందుకోవటానికైతే అర్హుడిగా అక్కడ ఉన్నాడు. తన భక్తి జీవితాన్ని కాపాడుకొని ఉన్నాడు అక్కడ. హల్లెలూయా, కృప కలుగునుగాక. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా తనకివ్వబడిన సువార్త ప్రకటించడానికి ఆయన కూడా 30 సంవత్సరాలు భూమి మీద తన భక్తిని కాపాడుకోవాల్సి వచ్చింది. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు తన భక్తిని కాపాడవలసి వచ్చింది. ఆ తదుపరి ఆయన అర్హుడిగా ఎంచబడ్డాడు. పుత్ర స్వీకారము జరిగింది. వాక్యం ప్రకటించడానికి, గ్రంథపు చుట్టలో తన గురించి వ్రాయబడిన లేఖనాలు నెరవేర్చడానికి అర్హుడిగా ఎంచబడ్డాడు. ఆయన 8 రోజుల సమయంలో సున్నతి చేయబడ్డాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్, ప్రతిష్ఠ చేయబడ్డాడు. ఆయన కృప కలుగునుగాక. దానియేలు 70 వారాల ప్రకారంగా ఆయనకి 30 సంవత్సరాల వయసు వచ్చేసరికల్లా అభిషిక్తుడు అని పిలువబడ్డాడు. ఆయనకి నియమించబడిన పనిని ఆయన చక్కగా ఆయన జరిగించాడు. ఆయన కృప కలుగునుగాక. వాళ్ళందరూ కూడా వారికి ఒక పని ఉన్నప్పటికీ ఒక నిరీక్షణతో కూడిన భక్తి జీవితాలు చేశారు. వారు చేశారా? నిరీక్షణతో కూడిన భక్తి జీవితాలు చేశారు. ఈ మాట అర్థమవుతుందా? భక్తి జీవితాలు లేకుండా పనులు దేవుడు మన చేత చేయించలేడు. అందుకని భయము, భక్తి అనేది దేవుని పని చేయటానికి దేవుడి చేతిలో ఉన్న చక్కని ఆయుధాలు అవి. ఒక భక్తుడికి భయం ఉండాలి, భక్తి జీవితం ఉండాలి. లేఖనాల ఎడల భయం ఉండాలి. ఆ లేఖనాలు వారి జీవితంలో జరిగేదానికి భక్తి ఉండాలి. కృప కలుగునుగాక. కాబట్టి భయం లేకపోయినా, భక్తి లేకపోయినా ఫర్దర్గా అంటే దేవుడు నియమించిన పని ఏదైతే ఉన్నదో ఆ పని నీ చేత చేయించుకోలేడు. కృప కలుగునుగాక. హల్లెలూయా. దీని సౌండ్ కొంచెము అంతేనా? ప్రైజ్ లా. హల్లెలూయా, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ప్రాఫెట్ ఒక మెసేజ్ చెప్పాడు. ఈరోజు నేను ఏం మెసేజ్ చెప్పబోతున్నానంటే, లాస్ట్ వీక్ నేను ఒక మెసేజ్ చెప్పాను, గుర్తుందా? ఏంటి ఆ మెసేజ్? రాయని వారు చెప్పండి, విన్న వాళ్ళు చెప్పండి. ఏం మెసేజ్ చెప్పుకున్నా పోయిన వారం? ఏమో ఏం చెప్పాము? సిద్ధపరచబడిన దేవుని మందిరాన్ని కొనిపోయే సమయం, దేవుని మందిరాన్ని తీసుకెళ్ళే సమయం అని ఒక టైటిల్ పెట్టాం మనం. అవునా? కృప కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు నేను ఎందుకంటే ఆ మందిరంలో చాలా విషయాలు ఉండి చెప్పాల్సినవి, కానీ వాస్తవానికి ప్రాఫెట్ ఎక్కువగా ఫోకస్ చేసింది ఈ మందిరం గురించే. ఈరోజున నేను ప్రాఫెట్ చెప్పాడు ఒక మెసేజ్, నేను అందులో చదవబోతున్నాను. దానికి ఇలా టైటిల్ పెడదాం, సమర్పణ కలిగిన మందిరం. సమర్పణ కలిగిన మందిరం. కృప కలుగునుగాక. నేను కోట్ చదువుతున్నాను. మీరు 62వ సంవత్సరంలో 11వ నెల 11వ తారీఖున మార్నింగ్ సమర్పణ అనే మెసేజ్ 7వ పేరం చదువుతున్నాను. ఇది ప్రాఫెట్ యొక్క హబ్లో చూడండి. మీరు మామూలుగా నేను హబ్లో కాదు, ప్రాఫెట్ యొక్క యాప్లో, క్షమించాలి, యాప్లో చూడండి. 7వ పేర. ఇక్కడే వెనుక కూర్చున్న ఒక బాలిక ఉన్నది, 5 లేక ఇంకా ఎక్కువ సంవత్సరముల నుండి సంగీత పాఠములు నేర్చుకొనుచున్నది. ఒక అమ్మాయి
ఆ యొక్క చర్చిలో, అదొక చర్చి, డెడికేషన్ కార్యక్రమం జరుగుతుంది. అక్కడ ఒక పాప సంగీతాన్ని వాయిస్తుంది, ఒక కీబోర్డును ప్లే చేస్తుంది. అమ్మాయి 5 లేక ఎక్కువ సంవత్సరముల నుండి ఆమె సంగీత పాఠాలు నేర్చుకొనిచున్నది. అలా నేర్చుకోవడానికి ఎంత ఖర్చు పెట్టిందో నాకు తెలియదు. ఒక క్రొత్త పియానోను కూడా కొనుక్కొని తర్ఫీదు తీసుకునేది, తర్ఫీదు చేసేది. ఒక మంచి కీబోర్డు కొనుక్కుంది, తర్ఫీదు చేసింది. ఆ చిన్న బాలిక ఎంత తర్ఫీదు చేసినా కానీ ఏమీ ప్రయోజనం లేకపోయినది. 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు నేర్చుకున్నా ప్రయోజనం లేకపోయింది. ఆమె ఒక్క రాగమును పలికించలేదు, ఒక్క రాగం కూడా ఆమె పలికించలేకపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కావున దీనిని బట్టి ఏమి అర్థమవుతున్నదంటే, స్వయముగా మీ శక్తి సామర్థ్యాలతో ఎంత ప్రయత్నించినా వ్యర్థము. స్వయముగా మీ శక్తి సామర్థ్యాలతో ఎంత ప్రయత్నించినా వ్యర్థము. కానీ ఈ మాట నేను మాట్లాడతాను, స్వయముగా మీ శక్తి సామర్థ్యాలతో ఎంత ప్రయత్నించినా వ్యర్థము. మానవుడు చేసే అతి పెద్ద తప్పిదములో మొట్టమొదటి తప్పిదం ఇదే. అతడు తన సామర్థ్యముల మీద, తెలివితేటల మీద, జ్ఞానము మీద, డబ్బు మీద, తనకున్న పలుకుబడి మీద ఆధారపడి పనులు చేసుకోవటం అలవాటు చేసుకుంటాడు. అది ఆటోమేటిక్గా అలవాటు అవుతుంది, అలవాటు అవుతుంది అది. అయితే మనము గుర్తించాల్సింది దీనిని. కృప కలుగునుగాక. అలా ఒకవేళ నీవు మీ శక్తి సామర్థ్యములతో ఎంత ప్రయత్నించినా వ్యర్థము. అంటే వాటి నుంచి మనం బయటికి రావాల్సి ఉన్నది కొంచెము. కృప కలుగునుగాక. ఇది మీరు థింక్ చేయండి. మన శక్తి సామర్థ్యాలను ముందుకు నెడతా ఉంటాయి. నీకేం తక్కువ, నీకేం తక్కువ, నీకేం తక్కువ అనేది. అది కాదు అక్కడ కావాల్సింది అంటాడు ఆయన. కృప కలుగునుగాక. కానీ దేవుడు మీకు తలాంతును ఇస్తేనే అది చక్కగా ఉండును. ఒక తలాంతుని ఇస్తే అది చక్కగా ఉండును. ఇప్పుడు ఆయన పియానో నేర్చుకోవడానికి దేవుడు తలాంతుని ఇచ్చినప్పుడు అది చక్కగా అది వెళ్తుంది. కృప కలుగునుగాక. హల్లెలూయా. ఏదైనా కానీ ఆ తలాంతును దేవుడు ఇచ్చినప్పుడు దానికి అది అంతా కూడా ఆ తలాంత్ ఏం చేసిందంటే లాగేస్తుంది బయటికి. కృప కలుగునుగాక. అది బయటికి లాగుతుంది. అది చక్కగా ఆ వ్యక్తిని అక్కడ ఉపయోగకరమైన పాత్రగా ఉంచుతాడు. ఆ తర్వాత అందరినీ ఆ వ్యక్తి ద్వారా సంతోషింపజేస్తాడు. అదే సమయంలో దేవుడు కూడా ఆ వ్యక్తి ద్వారా ఘనత పొందుకుంటూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఆ తలాంత్ ఉండాలి. ఇప్పుడు మన తలాంతును గుర్తించటమే చక్కగా వాడబడే విధానం. ఈ తలాంతును గుర్తించే విషయంలో మీ శక్తి సామర్థ్యాలు పక్కకు వెళ్ళవలసి ఉన్నది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కృప కలుగునుగాక. ఎక్కడే ఉన్నారా మీరు? ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన సంఖ్యను, లేకపోతే తన మందిరమును కానీ, తన పిల్లలను కానీ, తను వాడుకునే బిడ్డలను కానీ ఎప్పుడు కూడా ఒక సంఖ్యను, ఒక గుంపును తీసుకోడట. ప్రాఫిట్ ఎప్పుడు కూడా మనకు అమాట చెప్తాడు. ఒక గుంపును తీసుకోడట. ఎవరొకరు లేరా అనడట. అట్లా చేయడంట అసలు ఎప్పుడు దేవుడు. ఎవరొకరు రావరండి, ఖాళీగా ఉన్నావా, ఖాళీగా ఉన్నావా, అది కాదు అసలు స్వార్థ అంటే. మనకు అలా నేర్పారు. ఖాళీగా ఉన్న వచ్చేసి దేవుడి సేవ చేయొచ్చుగా, ఖాళీగా ఉన్న దేవుడి సేవ చేయొచ్చుగా, ఖాళీగా ఉన్నవిగా టీచర్కి పోస్ట్ రావచ్చుగా, మా కాలేజీకి వచ్చి రావచ్చుగా అంటాడు ఎవడన్నా? ఎవడన్నా అంటాడా?
క్వాలిఫైడ్ అవ్వాలి, డెమో ఇవ్వాలి. ఈజ్ ఎలిజిబుల్ ఆర్ నాటా, అంతేనా? ఇక్కడ ఉన్నాడు ఒక టీచర్, ఇప్పుడు కృప కలుగును గాక. డెమో ఇచ్చిన తర్వాతనే తీసుకుంటారు. ఇతను అర్హత కలిగిన వ్యక్తా కాదా? డెమోలో చూస్తారు, సబ్జెక్ట్ ఉందా లేదా, మా స్టూడెంట్స్కి చెప్పగలడా లేదా. ఏం డెమో ఇచ్చి వెళ్ళిన తర్వాత ఫీడ్బ్యాక్ అని ఒకటి ఉంది. ఫీడ్బ్యాక్ తీస్తారు. ఫీడ్బ్యాక్ అంటే ఏంటి? ఆ రూమ్లో ఉన్న పిల్లల్ని అడుగుతారు. అడిగి ఎలా చెప్పాడు సార్ అంటాడు. అప్పుడు మార్కులు వేస్తారు వాళ్ళు. దాన్ని బట్టి ఇతనికి జాబ్ ఇస్తారు. ప్రైవేట్ కాలేజీలో జరిగేది అది. అర్థమవుతుందండి? కృప కలుగునుగాక. దేవుడు కూడా మనల్ని వాడుకునేటప్పుడు ఏ వ్యక్తికి పడితే ఆ వ్యక్తికి ఏమి ఇవ్వడు. ప్రైజ్ ది లార్డ్. భారము కలిగిన పిల్లలు కావాలి, మంచిదే, దేవునికి స్తోత్రం. ప్రార్థించే బిడ్డలు కావాలి, మంచిదే, దేవునికి స్తోత్రం. ఆసక్తి కలిగిన పిల్లలు కావాలి, మంచిదే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ రీడ్ చేసేవాళ్ళు ఉంటారు, వర్తమానాలు బాగా చదివేవాళ్ళు ఉంటారు, కోళ్ళు తీసేవాళ్ళు ఉంటారు అక్కడ, మంచిదే, దేవునికి స్తోత్రం. వీళ్ళ అందరిని దేవుడు సంఘంలో కలిగి ఉంటాడు. ఆమేన్. వారిని మెరుగుపెడతా ఉంటాడు ఆయన, మెరుగుపెడతా ఉంటాడు ఆయన, తర్ఫీదిస్తూ ఉంటాడు ఆయన. అంటే వాస్తవంగా ఏదో కొద్దిగా వాడుకోవాలని కాదు, ఆయన సంపూర్ణంగా వాడుకోవాలి ఆయన. అందుకని వారిని నేర్పుతా బయటికి తీసుకెళ్తా ఉంటాడు ఆయన. సంపూర్ణతలకు రావాలి. కృప కలుగునుగాక. కాబట్టి ఏ వ్యక్తినైనా ప్రవక్త అంటాడు, వాడుకునే ముందుగా సంఖ్యను, వ్యక్తిని, లావుని అలా చూడంట, అతడి యొక్క గుణమును, క్వాలిటీని చూస్తాడట. క్వాలిటీ, ఆ గుణాన్ని చూస్తాడట. గుణం కావాలి. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. ఏం కావాలి ఇప్పుడు ఆయనకి? గుణం కావాలి. అది ఇప్పుడు ఆయన కోరుకుంటుంది. దేవుని స్తోత్రం. కృప కలుగునుగాక. ఇక్కడే ఉన్నారా? ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు నేను మందిరం గురించి కొంచెం మరలా మీకు చెప్పబోతున్నాను. నేను ఇంకొక కోడ్ కూడా చదువుతున్నాను మీ కొరకు. 13వ పేరా చదువుతున్నాను. కానీ ఈ సంఘము కేవలం 12 మందిని కలిగి ఉండను. ఎఫెస్ సంఘం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఎఫెస్ సంఘంలో పౌలు ఒక 12 మందికి బాప్తిసం ఇస్తాడు. ఆ 12 మంది పక్కన పెడతాం. దేవుని స్తోత్రం. ఎఫెస్ సంఘములో మొట్టమొదటిసారిగా ఉంది ఎంతమంది అంటే 12 మంది. ఆ 12 మంది అపోస్తలులే. అసలు ఆ ఎఫెస్ మొదటి సంఘం ప్రారంభమైనప్పుడు ఉంది మొట్టమొదటిసారి 12 మంది, అంతే కదా? 12 మంది ఉంది. ఆ తర్వాత ఎఫెస్ సంఘంలో ఇంకొకరు 12 మందికి బాప్తిసాలు జరుగుతాయి అపోలో కాలంలో. సరే అక్కడికి వెళ్దాం, చదువుదాం, ఎక్కువ చదువుదాం. కానీ ఈ సంఘము కేవలం 12 మందిని కలిగి ఉండేను, లేక ఆ విధముగా చేయనట్టు సంఘం. మరి దేవునికి పరిపూర్ణముగా లోబడిన ఎడల మిగతా ప్రపంచమంతటితో ఆయన చేయు దానికన్నా ఆ 12 మందితో ఆయన ఎక్కువగా చేయగలడు. పాయింట్ పట్టుకున్నారా? ఈ 12 మందితో ఎక్కువ చేయగలడు అంటున్నాడు. ఎలాంటి వ్యక్తులు అంటే సంపూర్ణముగా లోబడిన వారు, సమర్పించుకున్నవారు. మనకున్న దానిని సంపూర్ణంగా మనము సమర్పించుకున్న దానిని బట్టియే అది ఆధారపడి ఉండును. సమర్పణ అనేది సంపూర్ణంగా జరగాలి. ఇక్కడ ఉన్నారా? సమర్పణ అనేది సంపూర్ణంగా జరగాలి. అలా సంపూర్ణంగా సమర్పించుకున్న దానిని బట్టే దేవుడు మనలను వాడుకుంటాడు. మరొకసారి లోపలికి వెళ్ళండి. దేవుడు నిన్ను వాడుకోవాలన్నా, ఏ పనికి వాడుకోవాలన్నా, ఈవెన్ ఇక్కడ పాట పాడాలన్నా ఒక సమర్పణ ఉండాలి. ఇక్కడ పాట పాడాలన్నా సమర్పణ, ఒక చిన్న పరిచర్య చేయాలన్నా సమర్పణ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక.
ఏ పని చేయాలనే సమర్పణ ఉండాలి. ఆమేన్. కృప కలుగునుగాక. సంఘమును బయట నుంచి వచ్చిన సంఘము గుర్తిస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు వెళ్ళి ఎక్కడ ఉప్పాడు సామేల్ గారు మొన్న ఒక కోటంలో అన్నాడు మమ్మల్ని, అదే మన ఆస్ట్రేలియా గారి కోటంలో పరిచయం ఎక్కడ వాళ్ళు బాగా చేస్తున్నారు సింతూరులో. అప్పుడు మధ్యలో మేము ఉన్నాం, అందరూ మాట్లాడుకునేటప్పుడు మీ సంఘం కూడా భలే చేశారు బ్రదరు. ఎప్పుడు 16 సంవత్సరంలో జరిగిన కోటం గురించి చెప్పిండు ఆయన. చిన్న పిల్లలు కూడా చేశారు బ్రదర్, భలే పరిచయం చేశారు, అక్కడ భలే తరిపిదిచ్చావు నువ్వు అన్నాడు. దేవుడు కృపలే బ్రదరు. మీ చర్చలు చిన్న పిల్లలు కూడా చేశారు పరిచర్య. అసలు ఎంత బాగా చేశారు అసలు ఆ కూటంలో, బాగా తరిపిదిచ్చావు నువ్వు అన్నాడు. నేనేం ఇవ్వలేదులే బ్రదర్, దేవుడు ఇచ్చాడు, పిల్లలు నేర్చుకుని ఆ వధువుకి చిన్న సేవ చేయాలన్న కోరిక. ఆమేన్. ఒక సమర్పణను చూసిద్ది వధువు. ఆమేన్. కాబట్టి మనము ఎదిగేది మనము సమర్పించుకున్న దాని మీద ఆధారపడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ కూర్చుంది ఎవరు? దీన్ని కొంచెం ఏదో మార్చినాను, కొద్దిగా హార్డ్గా ఉంది నాకు, కొంచెం నా వాయిస్కి లైట్గా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొద్దిగా ఏదో కొంచెం లైట్గా వెళ్దాం ముందుకి. చదువుదాం, ఇప్పుడు చదువుతున్నాను నేను. కృప కలుగునుగాక. స్వార్థ యొక్క సత్యము, ప్రైజ్ ది లార్డ్, కేవలము బలిపీఠము నుంచే వెళ్ళడం కాదు కానీ, వినాలి ఈ మాట. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కువ లైట్కి పెట్టు. కృప కలుగునుగాక. స్వార్థ యొక్క సత్యము, ప్రైజ్ ది లార్డ్, కేవలం అంత కూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్వార్థ యొక్క సత్యము కేవలము బలిపీఠము నుండే వెళ్ళటం కాదు కానీ, జనుల హృదయాలలో అది నివాసం ఏర్పరచుకొని, వినాలి మాట, జనుల హృదయాలలో అది నివాసము ఏర్పరచుకొని మరియు దాని కొరకై వారు క్రియారూపమున క్రియ చేయవలెను. స్వార్థ అనేది కేవలము బలిపీఠం మీద నుంచే లేదు కాదు, వినాలే. వాళ్ళ హృదయాలలో సువార్త నివాసం ఏర్పాటు చేసుకోవాలి. హల్లెలూయా. దాని కొరకై వారు క్రియారూపమున క్రియ చేయవలెను. ఇది సువార్త. సువార్త అనేది మీ హృదయాలలో నివాసం ఏర్పాటు చేసుకుంటే, ఏ ఊరు వెళ్ళినా, ఏ సహోదరుడితో మాట్లాడుతున్నా అక్కడ సువార్తను నీ క్రియల ద్వారా వ్యక్తం చేస్తావు. నేను ఇందాక ఒక సహోదరు గురించి మాట్లాడాను. అతని మీద కక్షుండు కాదు మనం మాట్లాడింది. ఒక ఆయన వచ్చి అన్నాడు ఫోన్ చేసి, ఆయన ఒక 70 సంవత్సరాలు సీనియర్ లాగా మాట్లాడుతున్నాడా అన్నాడు. ఏమి నేర్చుకున్నావు భక్తి నువ్వు? ఏమి నేర్చుకునేలా భక్తి నువ్వు? నేను సేవకుడిని చూపించుకోవడానికి వెళ్ళావా? ఐ డోంట్ కేర్ ఎక్కడి నుంచి ఎవరైనా. చాలామంది మీరు ఏం చెప్పినా చర్చిలో మాకు వినపడుతుందని అన్న మాట కూడా మాకు వినపడింది. ఐ డోంట్ కేర్. నేను లెక్క చేయను దాన్ని. క్రమముతో వెళ్ళిన వాడిని నేను కాదు, నా తండ్రి ఎక్కడ ఆయన పైకెత్తి పొగుడుతాడు, సింహాసనం పైకెత్తి. నేను కాదు, నేనేం పొగుడుతా? ఒక మాట చెప్పి అక్కడికి పోతా నేను. నా తండ్రి అట్ట పొగుడుతాడని చెప్పాడు బైబిల్లో. క్రమముతో పోవాలి. ఒక ఆయన ఏంది ఆ మాటలేంది అన్నాడు. సువార్త చెప్పేవాడికి మాట్లాడటం కూడా చేత కాకుండా నువ్వు సువార్త చెప్పడం ఏంది? నా ఇంటికి పిలిచి క్లాస్ ఇచ్చాను అందుకే నన్ను పిలవలేదు అన్నాడు. మాట్లాడటం కూడా చేత కానివాడు సువార్తికుడా? ఏమో నేర్చుకోమన్నాడు దేవుడు.
స్వార్థ పక్షమున నిలబడేవాడు ఏమి నేర్చుకోమన్నాడు 3.5 సంవత్సరాలు? ఉద్రేకాలు సువార్త కాదు. నువ్వు మర్చిపోవద్దు ఒక మాట. సంఘ శాఖ లక్షల రూపాయలు పెట్టి కోట్లు పెట్టి చర్చి కట్టింది. ప్రతి సంఘ శాఖలో వందల వేల మంది ఉంటారు. వాళ్ళ సువార్తని కూడా బాప్తిసం పొందుతారు. వాళ్ళ సువార్తని సాక్ష్యం చెప్తారు. వాళ్ళ సువార్తకి నీ సువార్తకి తేడా ఏంటి చెప్పు నాకు. వేల మంది వాళ్ళ చర్చిలో ఉంటారు. వేల మంది సాక్ష్యాలు చెబుతారు. వాళ్ళ గాస్పల్కి నీ గాస్పల్కి తేడా ఏంటి? రాజీ పడతావా? ఏ విషయంలో దేవుడు మనను పక్కన పెట్టాడు ఆలోచన చేయవా? మనమే పెద్ద మొనగాళ్ళమని ఇచ్చాడా? చెప్పండి ఎట్టబడితట్ట అని. ఏంటి మరి వర్తమానం అంటే ఏంటి? ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. బైబిల్ చెబుతుంది, వర్తమానం చెప్పింది, సువార్త క్రమం. సువార్త క్రమం. నువ్వు అనుకుంటావు ఒకవేళ స్పీకర్ పెద్ద స్పీకరు వచ్చి నేను చెప్పాను అని. నువ్వు పెద్ద స్పీకరు, నువ్వు చెప్పటమైంది. అంటులు దూకున్న అమ్మాయి సువార్త చెప్పిస్తే ఏడకొచ్చి నేను ఎందుకు పెద్ద క్యాకేసాను, నేను క్యాకేస్తే వచ్చినాడు. నేను దాన్ని నమ్మను. ఆఫ్ కోర్స్ ఒకవేళ వాడుకుంటాడు దేవుడు, వాడు కూడా నేను అంటలేదు. ఆలోచన నమ్మను నేను అన్నాను. నేను చెబితేనే ఏదో జరిగింది, నేను నమ్మను దాన్ని. నేనేందో ఇక్కడ ప్రసంగం చేస్తున్నంత మాత్రాన అది మీకు జీవం దొరికింది నేను ఎప్పటికీ నమ్మను. దొరికిద్ది కానీ నేను అనుకుంటే దొరకదట. ఒక పాత్ర ఇక్కడ ఉండాల్సిందే కానీ నేనే చెబితే జరిగింది కాదు 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 అది కాదు, అది వర్తమానం కాదు. ఒక చిన్న పిల్ల అంటులు దోవుతుంటే మెసేజ్ వెళ్ళిందని కదా బైబిల్లో. మెసేజ్ కాదు అది, మెసేజ్ కాదా చెప్పరే? ఒక అంటులు దోవుకున్న పిల్ల ఎన్నో సంవత్సరాల కుష్టి వ్యాధులు పోగొట్టిందే. వర్తమానం ఎక్కడుందో దారి చూపిందే. నిన్నెందుకు వాడుకోడు దేవుడు? అందుకే అన్నాడు గాస్పల్ ఎక్కడ నివాసం ఏర్పాటు చేసుకుందంటే నీ హృదయంలో. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ ఆ సువార్త క్రియ చేసిద్ది అన్నాడు ఆయన. ఇప్పుడు చెప్పు, సువార్త నేర్చుకున్న వ్యక్తిగా నీ నోట్లోంచి ఎట్టబడితే అట్ట మాటలు వస్తాయా? చెప్పండి సార్. మరి ఏమి నేర్చుకోవాలి? ఏమి నేర్చుకోవాలి సార్ సువార్త అంటే కదా? మనందరికి ఒక సాక్ష్యం ఉండాలి. బైబిల్ ఒక అద్భుతమైన నాకు ఇష్టమైన మాట ఏంటంటే, అతని రాక వలన నేను దీవించబడ్డాం, ఆదరించబడ్డాం, ప్రేమ దొరికింది, ఆదరణ దొరికింది, విశ్వాసం దొరికింది. ఈ మాటలు కొందరు రాక వలన జరిగిందని బైబిల్లో ఉన్నాయి. అందులో మనం ఒకలుగా ఉందాం. అందులో ఒకలుగా మనం ఉందాం. మన రాక ఎక్కడికి వెళితే అక్కడ దీవెనగా ఉండాలి. మన మాట ఎక్కడికి వెళ్తే అక్కడ దీవెనగా ఉండాలి. మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ దీవెన అవ్వాలి. అది కలిగి ఉందాం. మనం ప్రసంగం చేయవచ్చు, చేయకపోవచ్చు. నేను ఆ కూటమిలో ఏదైనా పాట ఏదైనా అవకాశం ఉంటే నేను కూడా ఒక పాట పాడుతాను సైగ చేసి ఆ సహోదరుడు ముందు కూర్చున్నా. నేను ఏదైనా పాట ఉంటే చూడు ఒక పాట పాడతానని సైగ చేస్తే ఆయన ఏకంగా నాకు ఆరాధన ఇచ్చాడు. నేను అడిగా బ్రదర్ నేను పాట కదా అడిగినారని వచ్చి, దేవుడికి సిద్ధపరిచాడు చేయండి పాస్టర్ గారు అన్నాడు. మరి అంత పెద్ద సభలో మనం కోరుకుంటే కుదరదు. అక్కడ
నేను అవకాశం ఉంటే ఏదైనా పాట ఉంటే చూడు పాడతాను అని అన్నా. ఆయన మర్చిపోయినటువంటి వాళ్ళు కూడా పాడారు. పాడిన తర్వాత ఇక నాకు పాట లేదులే, వెళ్తుందా ముందుకు అనుకున్నా. అప్పుడు ఆరాధనకి నన్ను పిలిచి ఆరాధన చేయమన్నాడు. మనం కోరుకుంది చిన్నపాది ఏదైనా అవకాశం ఉంటే నేనే బలవంతం అవకాశం ఉంటే ఆయన పెద్ద ఆరాధనే చేయమని ఇచ్చాడు సమయాన్ని. మరి పెద్ద సభలు, అంతమంది సేవకుల ముందు దేవుడు మనకి ఇచ్చిన ఆ సమయం అంటే ఎంత విలువైందో, మనకి విలువైందా కాదా? అట్లా మనము కోరుకుంటే దొరికేది సువార్త కాదు, సిద్ధపడి ఉంటే ఆ సువార్త క్రియలను దేవుడు మన ద్వారా వాడుకుంటాడు. పౌలు అదే మాట్లాడుతున్నాడు, అంటే ప్రవక్త అదే మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఎక్కడే ఉన్నారా? హల్లెలూయా. ఆయన అంటాడు, జనుల హృదయాలలో అది నివాసం ఏర్పరచుకొని మరియు దాని కొరకే వారి క్రియారూపమున క్రియ చేయవలెను. గనుక ఈ ఉదయ కాలమున ఇది ఒక సంతోషమని నేను ఎంచుచున్నాను. కృప కలుగునుగాక. ఈ రోజున మనము ఒక పరిశుద్ధ మందిరముగా పరలోక రాజ్యమునకు వెళుచున్నాం. టైం ఉందా మనకి? ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. వెళ్తున్నామా? ఒక పరిశుద్ధ మందిరముగా పరలోక రాజ్యమునకు మనము వెళ్ళుచున్నాం. కృప కలుగునుగాక. ఆమేన్. దావీదు ఒక మాట అన్నాడు, వెళ్దాం. కృప కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఇంకా సెట్ కాలేదు. ఇది నాకు ఇది వాయిస్ ఏం చేస్తారంటే మీరు మాట్లాడండి, మీరు పెట్టేటప్పుడు దీంతో మీరు మాట్లాడండి. ఇది అంత కరెక్ట్గా లేకపోతే గొంతుకాయ పట్టుకుంటుంది, అందుకే మీతో మాట్లాడుతుంది. ఇది మీరు మాట్లాడండి, విడిగా ఉన్నప్పుడు మృదువైన వాయిస్ వచ్చిందాక మాట్లాడండి. అప్పుడు మీకు ఆ సౌండ్ సిస్టమ్ అర్థమైంది. ఇది సరిగా లేకపోతే లోపల పట్టుకుంటుంది, క్వాలిటీ మౌతులి. అందుకని దాన్ని కరెక్ట్ ఉన్నప్పుడు వెళ్తుంది, లేకపోతే లోపల పట్టుకుంటుంది. అందుకని మాట్లాడుతుంది. మీ మీదే ద్వేషం కాదు, లేకపోతే ఇంకోటి కాదు. ఎందుకంటే ఏడు ప్రసంగం చేయాలి, గొంతు పోయిందంటే ఇంకేమన్నా. అందుకని అది కరెక్ట్గా పెడితే బాగుంటుంది, చాలా బాగా వాయిస్ బిలే వస్తుంది. అది కరెక్ట్గా దానికోసం చెబుతున్నాను. ఎన్నోసార్లు మీకు చెప్పాము, చెప్పిస్తానే ఉన్నారు మీరు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, కృప కలుగునుగాక. ఓకే, ఇప్పుడు మన మందిరం గురించి కొంచెం మాట్లాడదామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృప కలుగునుగాక. దావీదు వచ్చి అన్నాడు ఒక మాట, నాతానుతో ఒక మాట అంటాడు ఈ రీతిగా, అయ్యా నేను దేవదారు మానులతో ఈ స్థలములో ఒక మంచి ఇల్లు కట్టుకొని ఉన్నా, ఒక మంచి పరుపులు నాకున్నాయి, నేనైతే చక్కగా నిద్రపోతున్నా, మంచి జీవితం జీవిస్తున్నా. నా దేవుని మందిరం అయితే అయ్యా తెరల సాటున ఉంది. ఎక్కడ పట్టుకోవాలి మాట? నా దేవుని మందిరం అయితే తెరల సాటున ఉంది. కాబట్టి ఒక మందిరాన్ని నిర్మించాలన్న ఆలోచన నాకు ఉంది, నేను ఆశపడుతున్నానయ్యా అన్నాడు. కృప కలుగునుగాక. నీ ఆశ మంచిదే, నీ ఆశ మంచిదే అని ప్రవక్త అయిన నాతాను అతని యొక్క కోరికను చక్కగా రిసీవ్ చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ విషయాన్ని ప్రభు ముందు పెడదాం అని చెప్పినప్పుడు ప్రభు వచ్చి విషయం చెప్పాడు. చాలా మంచిది. గొర్రెల దొడ్డులో ఉన్న వ్యక్తిని నేను బయటికి తీసా. ఆమేన్. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేశాడు? దావీదు ఎక్కడి నుంచి తీయబడ్డాడో దాన్ని జ్ఞాపకం ఉంచుకున్నాడు. ఆమేన్. నేను గొర్రెల దొడ్డులో నుంచి నిన్ను బయటికి తీసా, గొర్రెల కాసుకునే వ్యక్తిని రాజును చేశా, ఒక పేరు ప్రఖ్యాతులు కలిగిన ఒక వ్యక్తికి వచ్చే ఘనతని నీకు ఇచ్చా నేను. ఆమేన్. అయితే ఒక మాట నువ్వు కట్టొద్దులే, నీ కుమారుడు కాలంలో ఈ మందిరం కడదాము అన్నాడు.
అప్పుడు దావీదుకు ఒక పేరు వస్తుంది అక్కడ. ఏంటంటే దేవుని మాటకు లోబడే విధేయుడు అనేది దావీదు వెంటనే స్పందించి అలాగే తండ్రి అన్నాడు. కృప కలుగునుగాక. నీ కుమారుడు కాలంలో కడతావనగాని ఎస్, నా కుమారుడు కాలంలోనే కాని అన్నాడు. ఆమేన్. కృప కలుగునుగాక. ఎక్కడే ఉన్నారా? ఆ మాట అనగానే ఆమేన్ నాతాన్ అన్నాడు ఓకే. దావీదు కూడా ఇలా అన్నాడు, ప్రభువా నేను కట్టనులే, నా కొడుకు చేతే నువ్వు కట్టించు అన్నాడు. ఓకే, చాలా బాగుంది. తర్వాత రీజన్ చెప్పాడు, నువ్వు చాలా మంచి యుద్ధాలు చేసావులే దావీదు, రక్తాన్ని బాగా ఒలికించావు. అబ్బా, అది ఊరికి ఒక మాట చెప్పాడు, దాటి వెళ్తాం మనం. నేను ఎప్పుడు అనుకుంటా ఉంటాను, ఒక యుద్ధంలోకి నిన్ను నన్ను తీసుకెళ్తే అర్థమవుతుంది మనకు కూడా కదా. చాలా రక్తమును ఒలికించావని ఆయన అనగానే మనం కూడా ఒక మాటని, నువ్వు పక్కకి వెళ్ళి చాలా యుద్ధాలు చేసావంటే, రక్తం చిందించావంటాను ఆయన పక్కకి నెట్టి ఒక మాటతో. నేనేమంటాను, మనల్ని కూడా ఒక యుద్ధంలో చేసుకెళ్ళి పెడితే అసలు యుద్ధం అంటే ఏంటో నీకు అర్థమైతే అప్పుడు దావీదు గొప్పతనం నీకు అర్థమైద్ది. కృప కలుగునుగాక. దావీదు అయ్యా ఏ యుద్ధములు ఓడిపోలా. కారణం ఏంటంటే యుద్ధము దావీదన్లా, యుద్ధము యెహోవాదే అన్నాడు. చచ్చిందాక ఈ మాట గుర్తుపెట్టుకో. చచ్చిపోయిందాక, ఎత్తబడిందాక, శరీరం మారిందాక ఈ మాట గుర్తుపెట్టుకో. యుద్ధము యెహోవాదే అనే మాట ముందు పెట్టుకో. నీకు ఏ ఆలోచన వచ్చిన వాక్యాన్ని ముందు పెట్టు. నువ్వు ఏం చేసిన వాక్యాన్ని ముందు పెట్టు. నువ్వు ఏ ఆలోచన చేసిన వాక్యాన్ని ముందు పెట్టు. ప్రైజ్ ది లార్డ్. నీ లోపల పుట్టే ప్రతి ఆలోచన అది వాక్యమై ఉండాలి. వాక్యాన్ని ముందు పెట్టు. నువ్వేం చేసిన వాక్యాన్ని ముందు పెట్టు. అది దావీదు నేర్చుకున్నది. దావీదు అన్నాడు, ఎస్ లార్డ్, నిశ్చితమే జరుగునుగాక. దావీదు కాలంలో ఇది కట్టలనే, నేను ఆయన కుమారుడు కాలంలో కడతాను. కానీ అప్పుడు అన్నాడు, ఎస్, నా కుమారుడు కాలంలో దాన్ని కట్టయ్య అన్నాడు. ఎక్కడే ఉన్నారా? కానీ దావీదు ఒకటైతే చూశాడు, తెరల సాటునుంటాం దాన్ని చూశాడు. ఎక్కడే ఉన్నారా? కృప కలుగునుగాక. కానీ ప్రాఫిట్ కళ్ళు వేరు, మన కళ్ళు వేరు కదా. ఎడవనారా? ఆయన కళ్ళు వేరు, మన కళ్ళు వేరు. నేను చదువుతున్నాను 32వ కోడు. ఆ రాత్రి దేవుడు ఆ ప్రవక్త యొద్దకు వచ్చి, ప్రవక్త నాతాను, నా సేవకుడైన దావీదుతో చెప్పుము అని చెప్పాను. చూసారా, నేను అది ఇష్టపడుచున్నాను. మరో మాటలో, నాకు ఒక స్థలము నిర్మించదలిసిన అతని ధైర్యమునకు మరియు అతని కొరకైన అతని ఆలోచనలను మెచ్చుకొంచున్నాను. ఈ మాట దేవుడు దేవుడు అన్నట్టు నాతాను చెప్పినట్టు మాట్లాడుతున్నాడు. నాకు ఒక స్థలమును నిర్మించదలిసిన అతని ధైర్యమునకు మరియు నా కొరకైన అతని ఆలోచనలను మెచ్చుకొనుచున్నాను. అతని ధైర్యానికి మెచ్చుకుంటున్నా, ఆయన ఆలోచనలు కూడా నేను మెచ్చుకుంటున్నాను. ఈరోజు మనం చేయాల్సిన ఆలోచనలు ఇవే. రేపొద్దున మందిరం రాకముందు మందిరం లేదు పాస్టర్ గారు, అదే చేయాలి పాస్టర్ గారు, ఇది చేయాలి పాస్టర్ గారు, ఇది చేయాలి పాస్టర్ గారు. తీరా రంగం మీదకి వచ్చిన తర్వాత కొంచెం డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది చూడు, అప్పుడు చేయాలి ఈ ధైర్యాలు, ఈ ఆలోచనలు అప్పుడు చేయాలి. ఇక్కడే ఉన్నారయ్యా? కృప కలుగునుగాక. దావీదు తనకున్నదంతా ఇవ్వటానికి రంగం మీదకి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడే ఉన్నారా అయ్యా? ఇక్కడే ఉన్నారు. మంచి మనసుని తీసుకోండి. అన్నీ నెగిటివ్ థింకింగ్లు జగేకండి. మంచి మనతో మీరు కూడా ఎట్లాగే ఉండండి, దావీదులాగే ఉండండి.
ఆయనకు ఉన్నదంతా మందిరం పెట్టడానికి రెడీగా ఉన్నాడట. రేపొద్దున అట్లాగే ఉన్నాడు మీరు కూడా. పరలోక రాజ్యం తీసుకెళ్ళేది ఏం లేదు కదా, అంతా భూలోకం వదిలిపెట్టేలేదు కదా. కాబట్టి ఏదన్నా స్థలం రంగం మీదకి వచ్చి రాగానే ఏమాన్ నీ ఇంటికంటే కూడా ఈ మందిరం కట్టడానికి మంచి ఆలోచన కలిగి ఉండు. అది 2 లక్షలైనా 3 లక్షలైనా ఈవెన్ 5 లక్షలైనా వాటా వస్తే గుండె బయలుద్దాం ఇప్పుడు. అది 3 లక్షలైనా 4 లక్షలైనా వాటా వస్తే రెడీగా ఉన్న పాస్టర్ గారు. అది 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 సమర్పణ. దేవుని స్తోత్రం. సరే చూద్దాం మీ ధైర్యం ఎలా ఉండిద్దాం. అతని ధైర్యమును మరి అతని కొరకైనా నా కొరకైనా అతని ఆలోచనలు నేను మెచ్చుకొనిచున్నాను. కానీ ఆయన చెప్పాను, నేను ఒక గృహములో నివసింపలేదు. నేను భూమి మీదకు వచ్చినప్పుడు నేను నివసించుటకు ఒక స్థలము లేదు. నా జనులను చూచుకున్నటకు ఇజ్రాయేలును నేను వెలుపలికి తీసుకొచ్చినప్పటి నుండి నాకు ఉండుటకు ఒక స్థలం లేదు. నేను ఏ ఒక్క న్యాయాధిపతిని కూడా నాకు ఒక దేవదార గృహమును నిర్మించమని ఆజ్ఞాపించలేదు. కానీ నేను ఒక గుడారము నుండి ఇంకొక గుడారమునకు వెళ్ళాను. అది నేటి దినమునకు సాదృశ్యముగా ఉన్నది. లేదా నేను గుడారము నుండి గుడారమునకు, ఒక స్థలము నుండి మరొక స్థలమునకు, ప్రైజ్ ది లార్డ్, నా జనులను కలుసుకున్నటకు వెళ్ళి తిని. ఈ వెళ్తుంది ఆయన జనులను కలుసుకోవడానికి వెళ్తున్నాడు. అప్పుడు అతడు చెప్పాను వెళ్ళి దావీదుకు చెప్పు. ఇప్పుడు అన్నాడు అన్నమాట, నీ తండ్రి యొక్క ఇక్కడ ఉన్నారా గొర్రెల వెంబడి తిరుగుచున్న నేను గొర్రెల దొడ్డిని తీసుకొని ఉన్నాను. లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగు చేసి ఉన్నాను. కుడివైపు నుండి ఎడమవైపునకు నీవు శత్రువులు నిర్మూలము చేసితివి. దావీదు, నేను నిన్ను ప్రేమించున్నాను మరియు నీ యొక్క కోరికలు నిజమని నేను ఎరిగి ఉన్నాను. నీ యొక్క ఆశయములు విశ్వాసము గలవే. ఈ మాట భలే ఉంది నాకు. నీ ఆశయాలు విశ్వాసం కలిగినవి. ఒక విశ్వాసకు ఉండాల్సింది కోరికల కంటే కూడా ఆశయాలు ఉండాలి. ఈ మాట అర్థమైందా? ఇప్పుడు మీ ఇంట్లో మీకు కొన్ని ఆశయాలు ఉంటాయి. భవిష్యత్తులో నేను ఎలా చేయాలి ఆశయాలు ఉంటాయి. మనం గోల్స్ అంటాం. వాటిని దృష్టిలో పెట్టుకొని మనము విలువైన సమయాన్ని ప్లాన్ చేసుకుంటాం. ఒక జీవితం ఉంది, 70 సంవత్సరాలు అవన్నీ, లేకపోతే 80 సంవత్సరాలు ఉన్నాయి, ఇంకా అంతకంటే ఎక్కువేమి వర్కింగ్ డేస్. అక్క ఏది ఆర్మీలో అయితే 40, నీకు ఒక పెరిగింది కాబట్టి ఒక 50 వేసుకో, లేకపోతే 60 వేసుకో. దేవుని స్తోత్రం. ఎంతే నీ వర్కింగ్ డేస్. ఇప్పటికే ఇక మోకాళ్ళు పని చేయట్లేదు, చేతులు పని చేయట్లేదు, నరుడులు పని చేయట్లేదు అనే స్థితికి మనం వచ్చాం ఈ రోజున. ఒకప్పుడు 60-70 సంవత్సరాలు వచ్చిన మన ముసలోళ్ళు అన్నారు ఆ మాటలు. ఇవాళ 35 సంవత్సరాలకి మనకు ఆ మాటలు వస్తున్నాయి. కాదంటారా అయ్యా? కాబట్టి పనిని ఈ శరీరంలో ఈ జీవితంలో చేయటానికి మనకు ఒక ఆశయం ఉండాలి, ప్లాన్ ఉండాలి దానికి. ప్రైజ్ ది లార్డ్. కానీ దావీదు యొక్క ఆశయము విశ్వాసము కలిగిందట. అది మంచి మాట. అదేదో ఆలోచన కాదు, కోరిక కాదు, విశ్వాసము కలిగిన ఆశయం అది. అది మాత్రమే వెనక వచ్చే వారికి ఉజ్జీవాన్ని ఇచ్చింది. నువ్వు చచ్చిపోయిన వెనకోడిని మండించింది. కృప కలుగునుగాక. ఆమేన్. ఎక్కడ ఉన్నారా? హల్లెలూయా. ప్రోక్తి మెసేజ్లో ఒక కోడి ఒక మాట మాట్లాడతాడు. విశ్వాసము ఆశయం కలిగిన వ్యక్తిని ఏ వ్యక్తి చంపలేడట. నీకు విశ్వాసం ఆశయం ఉండాలి కానీ ఏ వ్యక్తి నిన్ను చంపలేడు అన్నాడు ఆయన. ఎక్కడ ఉన్నారా? అసలు నేను చంపటం ఎవడం వల్ల కాదన్నాడు ఆయన. ప్రవక్త అంటాడు, స్తెఫను నువ్వు ఆపగలవనుకుంటున్నావా? ప్రశ్నిస్తున్నాడు ఆయన. స్తెఫను నువ్వు ఆపగలవనుకుంటున్నావా? ఎందుకు? భయంకరమైన గాలి వీసినప్పుడు ఎగిసిపడుచున్న మంటలలో మండుచున్న గృహం వలె అతను ఉన్నాడు. మండుచున్న గృహం వలె ఉన్నాడు. ఎప్పుడు? భయంకరమైన గాలి వీసేటప్పుడు
ఆ మండే ఇల్లు ఎలా ఎగిసిపడతా ఉంటుందో అలా ఉన్నాడంటే స్తెఫను. ఆమేన్. ఎందుకని? మీరు అతను ఆపలేరు, మీరు అతను ఆపలేరు. సన్హెద్రిన సభ ఆపలేకపోయింది. మీకు తెలుసా, మరణము కూడా అతన్ని ఆపలేకపోయింది. అతను జీవిస్తున్నాడు, మరియు అతను ఈ రోజు కూడా జీవిస్తున్నాడు. అతను నిరంతరము జీవించును. ఎందుకనగా అతనికి నిత్య జీవమున్నది, మరియు దేవుని సేవకై ప్రతిష్ఠింపబడిన ఒక గృహముగా అతడు ఉండేను. అలాంటి గృహాలు ఇప్పుడు కావాలన్నాడు ఆయన. బలమైన గాలులు వీసేటప్పుడు మండే ఇల్లుగా ఉండాలట. అలాంటి వ్యక్తి ఇప్పుడు కావాలి. అర్థమవుతుంది సార్? ఒకవేళ కానీ నువ్వు విశ్వాసంతో కూడిన ఆశయాలుంటే నిన్నెవరు ఆపలేరు, ఆర్పలేరు. ఎవరు ఆపలేరు, ఆర్పలేరు. విశ్వాసము కలిగిన ఆశయాలు ఉండాలి. దానికే చక్కని పునాదులు ఏర్పడాలి. తర్ఫీదులు అవసరం, చక్కని లీడింగ్ అవసరం, పరిశుద్ధాత్మ నాయకత్వం అవసరం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక, కృప కలుగును గాక. ఇక్కడే ఉన్నారా? దావీదు అంటున్నాడు మందిరం కట్టాలని. ఒక కన్నైతే చూసిందన్నాడు, నా దేవుడు తెరలసాట్లు ఉన్నాడు. కోరికేంటి? తెరలసాటును కాదు, నా దేవుడు బహిరంగంగా కనబడాలి అన్నాడా? నా దేవుడు తెరలసాట్లు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. ఈ కోరిక కూడా చదవండి నన్ను. ఆయన అంటాడు, ఒక ఆశయం కలిగి ఉన్నది, ఆయనే విశ్వాసం కలిగిన ఆశయం గలవి, ఆయన ఆశయాలు విశ్వాసం గలవై, మరియు నువ్వు నన్ను ప్రేమించున్నావని నేను ఎరుగుదును. దావీదు 34వ పేర. దావీదు ఏ విధముగా నిరంతరం దేవుని గురించి తలంచున్నాడో మీరు కీర్తనను చూడవచ్చు. ఏ విధముగా దేవుని గురించి తలంచున్నాడో మీరు కీర్తనలను, మీరు కీర్తనలు చదివితే దేవుని గురించి ఎలా ఆలోచన చేస్తున్నాడో మీకు అర్థమైంది. ఇంచుమించు 75 కీర్తనలు రాశాడు దావీదు. ప్రతి కీర్తన అతని మీద ఉన్న అమితమైన ప్రేమను. దావీదు కీర్తన ఎందుకు వాక్యమైందో తెలిసిన? ఆయన దావీదు ఏకమయ్యి పలికారు, ఏకమై వ్రాయబడింది. అది దావీదు కీర్తనలు అంటే. దేవుడు దావీదు ఏకమయ్యారు, అప్పుడు బయటకు వచ్చిన మాటలు అవి. కీర్తనలు అంటే మామూలు కీర్తనలు కాదు. ప్రవక్త ఇక్కడ ఏమంటాడు తెలిసిన? అసలు ఆయన ఏం తలుస్తున్నాడు, ఎలా ఉన్నాడు దేవుడితో, కీర్తనలు చదివితే మీకు అర్థమైంది. ఈరోజు మనలో చాలామంది వారు చేసిన ఘనకార్యములను బట్టి ఆలోచించు, వారిని వారే పొగుడుకుంటూ ఘనపరుచుకుందురు. ఏదైనా ఒక మంచి కార్యం జరిగితే వాళ్ళకు వాళ్ళే పొగుడుకుంటూ ఉంటారు, వాళ్ళ వాళ్ళు ఘనపరుచుకుంటూ ఉంటారు. ఇక్కడే ఉన్నారా? సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇదే. సంఘశాఖల పులిపీటలన్నీ ఇవే. ఈ మాటతోనే ఉండిపోయినాయి. ప్రతి ఒక్కడికి ఘనత కావాలి, ప్రతి ఒక్కడికి పొగడత కావాలి, ప్రతి ఒక్కరి నేను కనబడాలి. అది అభిషేకం. వాస్తవానికి అది అది లూసిఫర్ గడి అభిషేకం. అది అవన్నీ ఇప్పుడు ఈ సంఘ శాఖలు, ఈ సినిమా వాళ్ళు అందరూ తీసేసుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఆయన అంటున్నాడు, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. కానీ దావీదు దేవుని కొరకు ఏమి చేయుదునా అని నిరంతరము ఆలోచించుచుండెను. నేను దేవుని కొరకు ఏం చేయాలి? అది సంఘంలో ఒక విశ్వాసకు ఉండాల్సిన ఆలోచన. నేను దేవుని కొరకు ఏం చేయాలి? దేవుడి కొరకు నేను ఎలా బ్రతకాలి? దేవుడి కొరకు కార్యాలు ఎలా చేయాలి? ఒక విశ్వాసగా సంఘములో దేవుడి కొరకు నేను ఎలా ఉండాలి? దావీదు చేసి వెళ్ళిపోయాడు, ఓకే. సో ఇప్పుడు నీ సంగతి ఏంటి? ఆయన పొగిడిన దేవుడే నీ దగ్గర ఉన్నాడు. ఆయనలో ఉండి లోకమును చూసిన దేవుడే నీతో ఉన్నాడు. దావీదు కళ్ళు
ఇంత మంచి జీవితం కలిగి ఉండి కూడా ఆయన కళ్ళు ఎటు చూసినంటే ఆ మందిరపు తెరలకెళ్ళి చూసినట. నా దేవుడు మందిరపు తెరల వెనకాల ఉన్నాడు. కృప కలుగునుగాక. మరి కోరిక ఏంటి అసలు? ఏంటి దావీదు కోరిక? మందిరపు తెరల వెనకాల దావీదు ఉన్నాడు అన్నాడు, అంటే దేవుడు ఉన్నాడు అన్నాడు. ఆ తెరలను చూసి మాట్లాడటంలో ఆయన కోరిక ఏంటి అసలు? సార్ నేను చెబుతున్నానా, బైబిల్లో చెబుతున్నా, నేను సొంత మాటలు చెబుతున్నానా? బైబిలేనా అన్నాడా మాట? తెరలను వాడాడా? ఇప్పుడు దావీదు కళ్ళు ఎవరిని చూసినాయి? తెరలను చూసినాయి. ఆయన ఏమని అంటున్నాడు? ఆయన నా దేవుడు తెరల సాటునున్నాడు. నెక్స్ట్ ఆలోచన ఏంటి? ఆయన అసలు తెరలు ఉండొద్దు అక్కడ, అంతేనా? అప్పుడు దేవుడు అంటున్నాడు నీ కుమారుడు కాలంలో పని చేపిస్తాడన్నాడు. ప్రోక్త ఏమన్నా తెలిసిన? ఈ మెసేజ్ చదవండి, మీరు సమర్పణ మెసేజ్ చదవండి. ఆయన కుమారుడు గురించి మాట్లాడాడు, ఆయన సాదృశ్యంగా మాట్లాడాడు, నీడలో మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. వాస్తవానికి కుమారుడు సొలొమోను కాదు, వాస్తవానికి కుమారుడు యేసుక్రీస్తు అయి ఉన్నాడు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన భూమి మీదకి రాగానే, వినాలి, ఆయన భూమి మీదకి రాగానే కృప కలుగునుగాక, గ్రంథపు చుట్టం తీసుకొని ఆయన ఒక లేఖనం చదువుతున్నాడు. ఆయన ఏమని చదివాడంటే, అయ్యా ప్రభువైన యేసుక్రీస్తు దావీదు కుమారుడు అని పిలువబడ్డాడు. ఎంతమంది తెలిసి మాట? భర్తమై పిలుస్తున్నాడు దావీదు కుమారుడు అన్నాడు. భర్తమై అంటున్నాడు దావీదు కుమారుడు అంటున్నాడు. హల్లెలూయా. భర్తమై దావీదు కుమారుడా. ఆయన అన్నాడు నీ కుమారుడు కాలంలో చేపిస్తాలే పో అన్నాడు. ఏ మందిరం కట్టాలన్నాడు? కృప కలుగునుగాక. సొలొమోను గారు మందిరం కట్టాడు. ప్రవక్త అంటాడు అది కదా అసలు మందిరం అన్నాడు. ఆయన సొలొమోను గారు కట్టిన మందిరం అసలు మందిరం కాదు, అది అయినా అది మందిరమే. ప్రైజ్ ది లార్డ్. రాబోతున్న ఒరిజినల్ మందిరానికి అది ముంగుర్తుగా, ఛాయగా, నీడగా ఉన్నది అక్కడ. ఆమేన్. ఓ సొలొమోను మందిరం నువ్వు కట్టాలి. ఎస్. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చన్నాడు, నువ్వు నాకు ఒక శరీరమును అమర్చితివి. ఒక్క మాటలో చెప్పాడు అన్నాడు ప్రవక్త. ఆమేన్. ఇదే మందిరాన్ని స్తెఫను అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో చూస్తాడు. ఈ మందిరాన్ని అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 44వ వచనం కానించి ఆయన మాట్లాడుతూ మందిరం గురించి మోషే గారు మందిర నమూనాను చూశాడు. మోషే గారు చూసిన మందిర నమూనాన్ని సొలొమోను గారు కట్టారు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మాట్లాడుతూ ఆ కాలంలో ఉన్న మందిరం గురించి మాట్లాడుతూ ఆకాశము సింహాసనం భూమి నా పాదపీఠము, నా కొరకు మీరు ఎలాంటి మందిరాన్ని కట్టను ఉద్దేశించున్నారు? సర్వశక్తి కలిగిన దేవుడు హస్తకృతమైన ఆలయంలో నివాసము చేయడు అన్నాడు. అట్లయితే మందిరం ఏంటి? ఇప్పుడు ఒక మందిరాన్ని ఆయన చూపిస్తూ వెళ్తున్నాడు ప్రసంగంలో. ఒక సజీవమైన మందిరాన్ని చూపిస్తూ వెళ్ళిపోయాడు సభను. అప్పుడు అన్నాడు యేసుప్రభు వారు గ్రంథపు చుట్టు తీసుకుని అంటున్నాడు ఆయన, దేవా గ్రంథపు చుట్టలు నీవు నన్ను గురించి రాసిన విధానంలో వచ్చాను, నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి. అప్పుడు ప్రవక్త అన్నాడు ఏమిటి శరీరము? ఏమిటి శరీరము? ప్రైజ్ ది లార్డ్. నువ్వు కట్టొద్దులే దావీదు, నీ కుమారు కాలంలో కట్టిస్తాలే అన్నాడు. ఇప్పుడు కుమారుడు వచ్చాడు కడతానికి, మందిరం కడతానికి కుమారుడు వచ్చాడు. మనకు కుమారుడు అనుగ్రహింపబడేను. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి. సొలొమోను గారు మందిరం కడతానికి 40 సంవత్సరాల పైన పట్టింది. ఆయన 40 సంవత్సరాల కాలంలో పరిపాలన చేసినప్పుడు సమాధానముతో ఇజ్రాయెల్ దేశం అంతా ఉందన్నాడు. ఒక్క యుద్ధము కూడా లేదు, గొడవలు లేవు, యుద్ధాలు లేవు, రక్తం సిందించడం లేదు, తొడల సరుచుకోవటం లేదు, ఈటలు తిప్పటం లేదు, కత్తులు తిప్పటమో లేదు, బోరలు ఊదటమో లేదు, ఏమీ లేవు. సమాధానం. ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడ శుభ్రంగా ఆటలాడుకోవడమే. కృప కలుగునుగాక. దానిమ్మ చెట్ల కింద కూర్చొని, ద్రాక్ష చెట్ల కింద కూర్చొని పేలు చూసుకుంటామంటారట అమ్మలక్కలు. ఇక్కడే ఉన్నారా? కృప కలుగునుగాక. అది పల్లెటూరు భాష, అది అమ్మలక్కలు అనేది కదా.
పల్లెటూరు భాషలో మాట్లాడాలి. వాళ్ళ గురించి చెప్పాలంటే ఆ భాష మాట్లాడాలి. మరి కృప కలుగును గాక. నువ్వు కానీ టౌన్కి వస్తే సహోదరులు కృప కలుగును గాక. వాళ్ళు ఆ చెట్ల కింద కూర్చొని చక్కగా ఆటలాడుకునే వాళ్ళు. దిగులు లేదు, ఎటు నుంచి ఇటు ఎవడో వచ్చి బోరుది ఒక బాంబు వేస్తాడని భయం లేదు. సొలొమోను గారి కాలం. ఆమేన్. మీరు గమనించండి, ఆ నిశ్శబ్ద కాలంలో మందిరాన్ని కట్టాడు ఆయన. ఇప్పుడు నిశ్శబ్ద కాలంలో మందిరాన్ని కట్టాడు ఆయన. సొలొమోను గారు ఇలా ఆజ్ఞ ఇచ్చాడు, ఈ మందిరమును కట్టడానికి ఇక్కడ సుత్తి దెబ్బ కానీ, రంపవ కోత కానీ, ఉలి శబ్దాలు కానీ ఇక్కడ వినబట్టానికి వీలు లేదు. కృప కలుగునుగాక. ఆమేన్. కృప కలుగునుగాక. అప్పుడు ఆయన అన్నాడు, ఆ మందిరానికి కావలసిన రాళ్ళన్నిటినీ లెక్కించి రాళ్ల కొలతలు ఇచ్చి ఆయా దేశాలకు మందిర కొలతలను ఇచ్చి పంపించాడు. ఇక్కడేమన్నారా? కృప కలుగునుగాక. ఆయా దేశాలకు వెళ్ళిపోయినాయి. సొలొమోను గారు మందిరం కట్టేటప్పుడు వినాలి. ఇది మంచిలోనే దాగు నువ్వు. ఇప్పుడు సొలొమోను గారు మందిరం కట్టేటప్పుడు అసలు ఆయన మందిరమును నిర్మించేటప్పుడు ఆయన ఆలోచన విధానం ఎలా ఉందంట. చదువుతా, ఆ కోడ్ చదువుతా నేను. 39వ పేర. ఆయన కృప కలుగునుగాక. ముఖ్యముగా నేను ఇష్టపడుచున్న ఒక గొప్ప ఆత్మీయ కార్యము ఇచ్చట ఉండుట ఇప్పుడు మనము కనుగొనబోవచ్చున్నాం. సొలొమోను గారి కాలంలో ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తాడు. దాన్ని ఏమంటున్నాడు ప్రవక్త? ముఖ్యముగా నేను ఇష్టపడుచున్న ఒక గొప్ప ఆత్మీయ కార్యము ఇచ్చట ఉండుటను ఇప్పుడు మనము కనుగొనబోవచ్చున్నాం. మొదటి రాజుల గ్రంథము చదివిన ఎడల మీరు దానిని కనుగొనగలరు. సొలొమోను ఒక యువకునిగా తన తండ్రికి దేవుని చేత వాగ్దానం చేయబడి ఈ ఆలయమును నిర్మించుటకు ప్రారంభించెను. ఓకేనా? మీరు చూడండి, అతను అనగా సొలొమోను కుమారుడు లేఖనములతో మరియు వాగ్దానములతో నిలిసి ఉండెను. తండ్రితో నిలబడాలా? పాయింట్ పట్టుకున్నారా? అతడు సొలొమోను లేఖనములతో మరియు వాగ్దానములతో నిలిసి ఉండెను. మనము విజయవంతముగా వాక్యమందు కొనసాగాలంటే, మనము విజయవంతముగా వాక్యమునందు కొనసాగాలంటే మనము ఖచ్చితముగా చేయవలసిన కార్యం ఏదనగా ఎల్లప్పుడూ వినాలి, ఎల్లప్పుడూ దేవుని యొక్క వాగ్దానములనే గీత యందే నిలిసి ఉండవలెను. వాగ్దానములనే గీత యందే నిలిసి ఉండవలెను. ఈ వైపునకు లేదా ఆ వైపునకు వెళ్ళుట నీకు ఎంత గొప్పగా అగుపించినను, ఇటు వెళ్ళటానికి కానీ అటు వెళ్ళటానికి కానీ వెళ్ళటానికి నీకు ఎంత గొప్పగా కనిపించినా లేఖనములనే వాక్య క్రమములోనే నీవు నిలిసి ఉండవలెను. లేఖనములనే వాక్య క్రమములోనే నీవు నిలిసి ఉండవలెను. తన తండ్రి అయిన దావీదుకు దేవుడు ఆ ఆలయమును తాను నిర్మించునని వాగ్దానం చేసినని సొలొమోను ఎరిగి ఉండెను. ఇప్పుడు సొలొమోను ఈ మందిరం కట్టేటప్పుడు దేవునికి స్తోత్రం, నా చేత దేవుడు కట్టిస్తాడన్న సంగతి ఎరిగి ఉన్నాడట. ఓకే, వాస్తవానికి యేసుప్రభువు వారు భూలోకానికి వచ్చింది దేనికంటే మందిరం కడతానికి వచ్చాడు ఆయన. ప్రవక్త అన్నాడు, ఆ సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆ సొలొమోను మందిరం కట్టాడు. మరి ఈ సొలొమోను దేనికి వచ్చాడు? ఎక్కడికి దేనికి వచ్చాడు ఆయన? కృప కలుగునుగాక. స్తెఫను మండుతూ ఉన్నాడు మందిరం గురించి మాట్లాడటానికి.
ఆ మందిరము కట్టడానికి ఒక ఆయన ఇక్కడ ఉన్నాడు. వాస్తవానికి ఆయన దావీదు అంటున్నాడు, అది తెరల సాటునుంది మందిరం. సముద్రపు వత్సల తెరలై అంటే సముద్రములో నుంచి తీసిన ఆ యొక్క ముసళ్ళ చర్మములతో తయారు చేయబడిన తెరలై, వాటి వెనకాల ఉన్నాడు ఆయన. ఇప్పుడు దేవాది దేవుడు ఏం చేశాడు తెలిసిన? ఆయన కలవరి శిలువలో ఈ మందిరం కట్టడానికి విజయవంతముగా ఆయన మరణించి తిరిగి లేచినప్పుడు, ఈ మందిరం కట్టడానికి ఆయన మరణించి తిరిగి లేచినప్పుడు, ప్రైజ్లా సార్ ఏడవన్నారా? ఆయన ఈ మందిరమును కట్టడానికి మరణించి తిరిగి లెగవాల్సి వచ్చింది. ఆయన మరణించి తిరిగి లేచినప్పుడు కృప కలుగును గాక, ఆ మందిరంలో తెర పైనుంచి కింద దాకా చీల్చేశాడు. చీల్చాడా? చీల్చాడా? చెప్పండి సార్. ఆయన భౌతిక సంబంధమైన మందిరాన్ని పైనుంచి కింద దాకా చీల్చేశాడు. దాని అర్థం ఏంటి? ఎవడైనా లోపలికి వెళ్ళటానికి అవకాశం ఉన్నది కా. మందిరపు తెర ఉన్నంతసేపు అర్హుడే అక్కడికి వెళ్ళాలి. ఐ మీన్ రక్తముతో అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ఆయన తెరను చీల్చేశాడు ఆయన. ఆమేన్. ఇప్పుడు తెరను చించినప్పుడు లోపలికి ఎవరు వెళ్ళాలి? ఎవడు పడితే వాడు కాదు, మళ్ళా లోపలికి ఎవడు పడితే వాడు వెళ్ళాడు. ఇప్పుడు మళ్ళీ కృప కలుగును గాక. హల్లెలూయా. తెరను చించింది లోపలికి వెళ్ళటానికే. తెరను చించింది లోపల పరిశుద్ధ స్థలములకు వెళ్ళటానికే. కృప కలుగును గాక. కానీ ఆయన కలవరి శిలువలో మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన డ్యూటీ ఏంటో తెలిసిన? మందిరము కట్టే డ్యూటీ. మందిరమును కట్టే డ్యూటీ. కృప కలుగును గాక. సార్, ఈ మందిరం కట్టేదానికి యేసు ప్రభువు వారు సంపూర్ణంగా సమర్పించుకున్నాట. అదే మనకు వాక్యం నేర్పింది. ఆయన సంపూర్ణముగా సమర్పించుకుంటేనే మందిరం కట్టగలిగాడు. సార్ ఇక్కడ ఉన్నారా? కృప కలుగును గాక. కృప కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృప కలుగును గాక. సొలొమోన్ గారు ఈ సామాగ్రి అంతా ఆయా దేశాల్లో తయారు చేయటానికి ఆజ్ఞనిచ్చాడు. అయ్యా ఇక్కడ ఉన్నారా? కొంచెం ఆమెలు చెబుతూ ఉండొచ్చు కదయ్యా. అయ్యా నోరు మూసుకొని కూర్చుంటే దెయ్యాలు ఆ చెంపకి ఈ చెంపకి ఆ చెవికి ఈ చెవికి ఆ రెప్పకి ఈ రెప్పకి ఏలబడతా ఉంటాయి అంట. కొంచెం ఆమెలు చెబుతుంటే చెప్పాడా ఏమన్నా? ఆశీస్ గారు చెప్పాడు ఈ మాట. ఏలబడతావు నేను చెప్పాడా? మరి ఎట్టబోతాయి? కొంచెం ఆమెలు హల్లెలూయాలు చెబుతుంటే అప్పుడు దూతలు వచ్చి సహాయం చేస్తారయ్యా అన్నాడు. కృప కలుగును గాక. ఓరకు నోరు ఆవంతిని మూసుకొని కూర్చుంటే ఏలబడతానే ఉంటాయి. కనికరించవై అవి నిన్ను కనికరించవు. ఎందుకంటే వాటిని దేవుడు కనికరించాలి. అక్కడ నరకం లేచేటప్పుడు కనికరం లేదు ఆయనకి. అందుకని వాటికి ఇప్పుడు కనికరం ఉండదు. ఇక్కడ నీ రెప్పలు పట్టుకుని ఏలబడితే, నీ చెవులు పట్టుకుని ఏలబడితే, నేను నిద్రపోయిందాక ఏలబడితే, ఇక్కడ కూర్చుని అక్కడ తిప్పుతా ఉంటే కనికరం చూపవు. కృప కలుగును గాక. ఈ మందిరానికి వాడిన వుడ్లో ఆయన లెబనోను ప్రాంతం నుంచి తెచ్చారట ఎక్కువగా. ప్రవక్త అన్నాడు, ఎందుకు లెబనోను నుంచి తీసుకొచ్చారు అన్నాడు. లెబనోను ప్రాంతం నుంచి ఆ యొక్క వుడ్ తెచ్చారన్నాడు. ఎందుకు లెబనోను నుంచి వుడ్ తెచ్చారు? ఏమా ఆయన అంటాడు, ఇటు చూడండి, కృప కలుగును గాక. మందిరంలోకి వచ్చిన వుడ్డు అంటే ఆ యొక్క ఆ కర్ర ఏదైతే ఉందో అది లెబానోను నుంచి వచ్చింది అన్నాడు. ఎందుకు లెబానోను నుంచి వచ్చిందంటే లెబానోను అనే ప్రాంతము అది ఉష్ణ ప్రాంతము అన్నాడు.
బాగా వేడిగా ఉండే ప్రాంతము, ఆ ప్రాంతములో మొక్కలు బాగా ఎదుగుతువి. రెండో పాయింట్, లెబానోన్లో ఎందుకున్నాయి అంటే, దేవుని స్తోత్రం, లెబానోన్లో ఉన్న ఆ ఉష్ణ ప్రాంతంలో ఎదిగే మొక్కలు చాలా గట్టిగా ఉంటాయి అన్నాడు ఆయన. చాలా గట్టిగా ఉంటాయి అన్నాడు. అదే చల్లటి ప్రదేశంలో పెరిగిన మొక్కలు ఏదైతే ఉన్నాయో అవి మెత్తబడిపోతే తప్ప గట్టిగా ఉండవన్నాడు ఆయన. ఆమేన్. నాకు సేవల తేలిన మొక్క లోపలికి రావాలి, నాకు గట్టిగా ఉన్న మొక్క లోపలికి రావాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయన అంటాడు, ఆ వేడిలోని జీవము ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది, వేడిలోని జీవము ఎక్కువగా ఉండింది. అందుకని నువ్వు మండుతున్న వ్యక్తిని ఆర్పలేవు. అందుకే స్థాపన గురించి చదివాను, ఆయన మండుతూ ఉన్న ఇల్లు అన్నాడు ఆయన. అది బాగా గాలి వచ్చేటప్పుడు కాలుతున్న ఇల్లు అన్నాడు ఆయన. ఆ ఇంటిని ఎవడు ఆర్పలేడు, సన్నిహితుని సభ ఆర్పలేదు, ఏ మత ఆ వ్యతిరేక ఆర్పలేదు, మరణము కూడా ఆర్పలేదంట ఆ మంటని. మరణము కూడా ఆర్పలేదన్నాడు. ఎందుకంటే అతనిలో జీవం ఉందన్నాడు ఆయన. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇప్పుడు ఈ మందిరమును ఆయన నిర్మించే సమయంలో ఆయా ప్రాంతాల నుంచి తీసుకొచ్చేటప్పుడు ప్రతి రాయి, ఇదంతా నేను చెప్పడానికి సమయం కాదు, ప్రతిదీ కూడా అక్కడ చెక్కబడింది. వుడ్ని తీసుకొచ్చాడా, రాళ్ళు వచ్చినాయా, ఎక్కువగా ఈ మందిరంకి వచ్చిన రాళ్ళు అవన్నీ ఎలా మోసుకొచ్చారంటే ఎద్దుల బండి మీద, సముద్రం నుంచి ఓడల మీద, బల్లకట్ల మీద ఇవి మోసుకొని రాబడ్డాయి అన్నాడు ఆయన. మరొకసారి, ఎద్దుల బండ్ల మీద, సముద్రం నడిచిన ఓడల మీద, బల్లకట్ల మీద మోసుకొచ్చారు. ఆ కాలంలో ఫ్లైట్లు ఏం మనకి లేవు. ఇలా మోసుకొచ్చారు, చెక్కబడి మోసుకొచ్చారు. అక్కడే రూపానికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చినాయి. అక్కడే అన్ని కొలతలు అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చినవి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ రాయిని చెక్కాల్సిన అవసరమో లేదు. ప్రతి రాయి ముందుగానే నిర్ణయం చేయబడింది, రూపముగా చెక్కబడింది. చెక్కబడిన రాళ్ళు యెరూషలేముకు వచ్చినవి. హల్లెలూయా. ఈ మందిర నిర్మాణం జరిగింది. కృప కలుగునుగాక. ప్రవక్త ఈ మెసేజ్లు అంటాడు, ఆయనకి నల్లరాళ్ళు ఉన్నాయి, ఆయనకి తెల్లరాళ్ళు ఉన్నాయి, ఆయనకి పసుపచ్చరాళ్ళు ఉన్నాయి. ప్రైజ్లా. అర్థమవుతుందండి? ఆయన బాగా నల్లగొన్న రాళ్ళు ఉన్నాయి, సోమరసార రంగుల రాళ్ళు ఉన్నాయి. కృప కలుగునుగాక. ఈ రాళ్లను ఆయా దేశాల నుంచి, ఏ దేశపు నేల, ప్రతి దేశంలో నేల పొలకించాలి. ఎందుకంటే ఆ రాళ్ళను తీసుకున్నాడు ఆయన. కృప కలుగునుగాక. మీకు సంగతి తెలిసిన, ఆకాశం నా సింహాసన భూమి నా పాత పెట్టమని ఎందుకన్నాడు తెలుసు ఆయన? ఆమేన్. కృప కలుగునుగాక. ఆయన 7 ఖండాల మీద కాలు పెట్టుకున్నాడు. ఇక్కడేమన్నాయా? సువార్త ప్రకటించే వారి పాదములు సుందరమైనవి. అవి ఎక్కడ కనపడుతున్నాయట? ఎక్కడ కనపడుతున్నాయట? మరి యేసుప్రభు వారు కాలు పెట్టుకున్నప్పుడు ఏడబెట్టుంటాడు? ఏడబెట్టుంటాడు కాళ్ళు? భూమి మీద ముందు కంటే ఎత్తుకుని ఏంటి? పర్వతాలు కదా. మరి ఆయన కాలు కింద పెట్టుకుంటే ఏడ ఉంటాయి కాళ్ళు? పర్వతాల మీద ఉన్నాయి. వాస్తవానికి ఆయన పాదాలు మనకి ఇవ్వబడ్డవి. అందుకని చిన్న చిన్న పాదాలు భూమి మీద తిరుగుతున్నాయి, అసలు ఆ పెద్ద పాదాలు పర్వతాల మీద ఉన్నాయి. భూమి అంతా నిండి ఉందా ఆ కాళ్ళు. ఆ కారణం చేత ఎర్ర మట్టిని దొక్కాడు, నల్ల మట్టిని దొక్కాడు, ఇక మధ్యలో ఉన్న మట్టులు దొక్కాడు. అన్ని మట్టులు ఆ కాళ్ళు తొక్కే ఉన్నాయి. ఆమేన్. అందుకని 7 ఖండాల్లో నుంచి రకరకాల మట్లు బయటికి తీస్తున్నాడు ఈ మందిరానికి. ఆమేన్. ఆయన అన్నాడు, సొలొమోన్ గారు ఆయా దేశాల నుంచి రాళ్ళు తీసుకొచ్చాడు. ఈ సొలొమోన్ గారు, కృప కలుగునుగాక, సొలొమోను కంటే గొప్పవాడు. ఈరోజున మందిరం కడతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. వాస్తవానికి ఈ మందిరం కడతంటే దావీదు ఆనందిస్తూ ఉన్నాడు. ఈ మందిరం కడతా దావీదు ఆనందిస్తూ ఉన్నాడు. దావీదు సంతోషిస్తూ ఉన్నాడు. హల్లెలూయా.
దావీదు కోరిక ఏంటంటే తెర సినిగిన మందిరం కావాలి. సొలొమోను తెరతోనే వేసాడు మందిరాన్ని. ఈ సొలొమోను కంటే గొప్పవాడైతే తెర సించేశాడు. ఇక్కడ కృప కలుగును గాక. ఇప్పుడు ఒక మాట చెప్పని, ఇంతకి తెరను ఎక్కడ చించాడు ఆయన? తెరను చించుకొని, అసలు ఆయన డ్యూటీ అయితే తెరను చించుకొని రావడమే. కృప కలుగును గాక. నేనంట్లా ఆయన అన్నాడు, ఆయన భూమి మీదకి వచ్చేటప్పుడు తెరని చించుకొని వచ్చాడు అన్నాడు. అర్థం చేసుకో, దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆయన మందిరాన్ని తెరజించాడు అన్నాడు. ఆయన అతి పరిస్థలంలోకి వెళ్ళడానికి తెరజించాడట. కృప కలుగును గాక. ఎక్కడ దించాడు తెర? ఆమేన్, హల్లెలూయా. మనందరికీ తెలుసుకోవాల్సిన విషయము, ఈ రోజున నిజమైన మందిరం అనుకున్న తెర ఎవరో కాదు కానీ ఈ శరీరమే. నిజమైన మందిరాన్ని కూడా తెర ఎవరో కాదు కానీ ఈ శరీరమే. ఆయన కలవరి శిలువలో ఆయన కొట్టినప్పుడు ప్రవక్త మనం చెప్పాడు, 7 ముద్రలు ఆయన శరీరంలో ఓపెన్ అయినవే. హల్లెలూయా. 7 ముద్రలు ఆయన శరీరంలో ఓపెన్ అయినవే. ఆయన శరీరంకి 7 గాయాలు అయినవే. ఆ 7 గాయాలు ఏంటి కాదు కానీ 7 ముద్రలు అయినవే. ఆ 7 ముద్రలు ఆయన శరీరంలో ఓపెన్ అయినవే. దాని అర్థము తెర చించేశాడు ఆయన. కృప కలుగును గాక. మీరు 7 ముద్రలు కానీ ఓపెన్ అయితే 7 ముద్రలు ఏమున్నాయి? 7 ముద్రలు ఓపెన్ అయిన తర్వాత 7 ముద్రలు ఏమున్నాయి చెప్పండి సార్? 7 ముద్రలు ఓపెన్ అయినాయా? మొదటి జీవి పిలిచాడు, ఇక్కడికి ఎక్కిరా. మొదటి జీవి పిలిచాడు, ఎవడొచ్చాడు బయటికి? తెల్లని గుర్రం మీద ఒకడు వచ్చాడు. 2వ ముద్ర ఓపెన్ చేశాడు, ఎర్రని గుర్రం మీద ఒకడు వచ్చాడు. 3వ గుర్రం మీద వచ్చాడు, నల్ల గుర్రం మీద ఒకడు వచ్చాడు. 4వ గుర్రం వ్యక్తి పిలిచాడు. ఈ 3 కలిస్తే ఒక రంగు వచ్చింది, పాండువారం గుర్రం వచ్చాడు. ఏం చేసి నీ గుర్రాలు? గుర్రాలేనా ఉంది అక్కడ? మనుషుడు కదా అక్కడ. ఏం చేసాడు సార్? ఏం చేసాడు అసలు? ఎవరిని పాడు చేయడానికి వచ్చాడు అక్కడ? నిజమేనా? ఇవే ఈ గుర్రాలు ఏం పని చేసినాయో ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త అయిన దానియేలు గారు కూడా వీటిని చూశాడు. ఆమేన్. ఆయన 7వ అధ్యాయంలో 4 జీవులు 4 మృగాలు ఉంటుంది చూశాడు. ఒకటి సింహం ఉంది అక్కడ, చిరుతపులు ఉంది అక్కడ, ఎలుగుబంటి ఉంది అక్కడ, 4వ జీవి ఉంది ఒకటి. ఎలాంటి జీవి? 4వ జీవి. 4వ జీవి పేరు చెప్పడు కానీ అక్కడ దాని రూపాన్ని చెబుతాడు. దానికి 10 కొమ్ములు ఉన్నాయి, దానికి ఇనప దంతాలు ఉన్నాయి. ఆ ఇనప దంతాలతో మొత్తాన్ని తినేస్తుంది అన్నాడు. కృప కలుగును గాక. ఇనప దంతాలతో మొత్తాన్ని తినేస్తుంది అన్నాడు. దానికి 10 కొమ్ములు ఉన్నాయి అన్నాడు. ఆమేన్. ఇంకొక దర్శనం చూస్తాడు ఆయన 8వ అధ్యాయంలో. ఆమేన్. ఒక మేక ఒక పొట్టేలు బయటకు వచ్చింది. దానికి 2 కొమ్ములు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. మొదటి పుట్టిన కొమ్ము 2వ దానికంటే పెద్దగా ఉంది. అది ప్రపంచం అంతా తిరిగి అందరం బొడుస్తూ ఉంది. ఎవరు దాన్ని ఏం చేయలేకపోయారు. ఆ తర్వాత ఇంకొకటి వచ్చింది, దేవునికి స్తోత్రం. ఒక మేకపోతు వచ్చింది. దానికి 2 కళ్ళు ఉన్నాయి. కంటికి మధ్యలో కంటికి 2 కళ్ళు మధ్యలో ఒక కొమ్ము పుట్టింది. ఆమేన్. ఆ కొమ్ముతో పొడుస్తూ ఉంది. అన్నిటిని పొడి చేసింది అది. ఆమేన్. ఈవెన్ ఇదిగో ఆ పొట్టేలను కూడా పొడి చేసింది. అసలు అది కింద కాలు పెట్టకుండా ఉరుగుతుంది. అన్నాడా? ప్రైజ్ ది లార్డ్. ఎవరి పొట్టేలు, ఎవరి మేకపోతు? ఇక్కడ ఉరుముల్లో శబ్దమే రాయొద్దన్నాడు. ఉరుములో ఉన్న రహస్యాలు ఆయనకు చూపించాడు. అర్థమైందండి మాటలు? ఉరుముల్నే యోహాను రాయొద్దన్నాడు, ఉరుముల్ని ఏమన్నాయో దానియేలుకు చూపించాడు. అందుకని కొంత ఇచ్చట కొంత అచ్చట ఎవరికి బయలుపడింది? పిశాసులకు కాదు, విశ్వాసులకి. ప్రైజ్ ది లార్డ్. కొంత ఇచ్చట కొంత అచ్చట విశ్వాసులకి బయలుపడింది. కళ్ళు మూసుకున్న వాడికి అర్థం కాదు, హృదయాలు మూయబడిన వాడు కాదు, తెర వేసుకున్నవాడికి కాదు. తెర వేసుకుంటే అతి పరిస్థితులను ఎప్పుడు చూస్తావు నువ్వు? తెర జనగొద్దు కొంచెం. ఏమన్నా తెర జనగాల లేదా? కృప కలుగును గాక. హల్లెలూయా.
హల్లెలూయా. లోపలికి వెళ్ళాలంటే జీవము తెర చిన్నగాలి అక్కడ. ఆ లోపల అతి పరి స్థలంలో జీవం ఉన్నది. ఆ జీవమును తీసుకురావాలంటే తెర చిన్నగాలి అక్కడ. తెర చినిగితేనే జీవం బయటకు వచ్చింది. దావీదు గారు ఆ తెరను చూశాడు. ఈయన వచ్చి తెరను చించేశాడు. తెరను చించేవాడు మందిరాన్ని కట్టగలడు. కృప కలుగునుగాక. సారథ్వం ఈ మాట. తెర చించేశాడు ఆయన. ఇప్పుడు 7 ముద్రలు ఈ తెరలో, ఈ తెరను తాకుడు ద్వారా తెర సినిగిపోయింది. 7 గాయముల ద్వారా ఈ తెర సినిగిపోయింది. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలములోనికి దారి వచ్చింది. కృప కలుగునుగాక. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పనండి. మందిరం అంతా అయిపోయింది, కట్టేశాడు. దాని అక్క సొలొమోన్ గారు ఆ స్టోరీ అంతా చెప్పాడు ప్రవక్త. మందిరం అంతా అయిన తర్వాత ఒక రాయిని మర్చిపోయారు వాళ్ళు అన్నాడా? మెసేజ్ చదివితే మీకు అర్థమైంది. ఒక రాయిని మర్చిపోయారు. అప్పుడు అలా ఎంక్వైరీ చేశారంట. బళ్ళు మీద ఎవరు వచ్చారా? కొంచెం బళ్ళు మీద ఎక్కడి నుంచి వచ్చిన బళ్ళు కొంచెం ఎతకండి, ఆ రాయి మాకు దొరకలేదు. వాడల మీద ఎవరు వచ్చారా? ఆ పలాంచి వచ్చి వాడలు కొంచెం ఎంక్వైరీ పెట్టండి, ఆ రాయి మాకు దొరకలేదు. ఏమయ్యా బలకట్ల మీద ఎవరు వచ్చారు? ఆ పలానా వచ్చారు, ఒకసారి కొంచెం ఎతకండి, మాకు రాయి దొరకలేదు అని ఎంక్వైరీ పెడితే ఎక్కడ దొరకలేదట. విషయం ఏంటంటే రాయి అక్కడే పడేశారు. వాళ్ళు అనుకున్నారంటే ఈ రాయి దేని ఇవ్వనుకొచ్చిందని పెట్టారట అక్కడ. ఏమాన్. ఇప్పుడు ఆ రాయి కొరకు చర్చ జరిగింది, కానీ అక్కడెక్కడో పడి ఉంది. అక్కడే ఆ సామాన్లో పడి ఉంది ఆ రాయి. ఏమాన్. కృప కలుగునుగాక. ప్రవక్తనుడు ఆ రాయి లేకుండా ఆ మందిరానికి సంపూర్ణత లేదు. ఆ రాయి లేకుండా అసలు ఆ మందిరం కదలదట. కృప కలుగునుగాక. చదువు ఒక మాట ఈ రాయి గురించి. కృప కలుగునుగాక. మీరు నాతో పాటు ఒక తీయాలి, నాతో పాటు మీరు తీయాలి. దేవుని స్తోత్రం. 67వ పేర చదువుతున్నాం. 67వ పేర ఈ మందిరంలో సమర్పణ మెసేజ్లో 67 పేర. మనం ఇప్పటికే రాళ్ళను కలిగి ఉన్నాం. ఇప్పుడు రాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఆయన, పైనుంచి కూడా మాట్లాడుతున్నాడు ఆయన. మీరు పైనుంచి చదువుకోవచ్చు మీరు వాటిని. ఆ తర్వాత ఈ రాయి గురించి ఒక మాట రాయబడింది. మనం ఇప్పటికే రాళ్ళను కలిగి ఉన్నాం. దేవుడు ముందుగా ఏర్పరిచిన రాళ్ళు చూసారా? ఏ రాళ్ళు? దేవుడు ముందుగా ఏర్పరిచిన రాళ్ళు. ఎఫెసు నుండి లవోదికి వరకు మనము వాటిని కలిగి ఉన్నాం. ఈ రాళ్ళు ఎక్కడి నుంచి ఉన్నాయి? ఎఫెసు నుండి లవోదికి వరకు నీ రాళ్ళు. కృప కలుగునుగాక. మనం వాటిని కలిగి ఉన్నాం. ఆ భవన నిర్మాణికులు నిర్మించిన లేదా నిరాకరించిన తలరాయి. ఆ భవన నిర్మాణికులు నిరాకరించిన తలరాయి కొరకు మాత్రమే మనం ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు అందరికి ఇప్పుడు ఏం అవసరం అంటే ఆ రాయి, ఆ నిరాకరించిన రాయి కొరకు అందరు ఎదురు చూస్తున్నారు. తలరాయగు ఏంటి? తలరాయగు ఆయన యొక్క రాకడ కొరకు ఎదురు చూచుచున్నాం. ఏం కలిపాడు సార్ తీసుకెళ్ళి. తలరాయగు కొన్ని నక్కల కేకేస్తాను ఇంకా తలరాయి రాలేదని. చెప్పుకోపో ఆ నక్కకి అని యేసుప్రభువు అన్నాడా? అబ్రా ఎవరు చెప్పమన్నాడు? ఆ నక్కకి చెప్పుపో అన్నాడు. రికార్డ్ చేసి చెబుతాం, చెప్పుకో నక్కి. కృప కలుగునుగాక. అదొక నక్కది, అది గుంట నక్కది. పరమగీతంలో దాని పేరు గుంట నక్క. అది 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 ద్రాక్షవనమును సరిపే గుంట నక్క. ఆ నక్కను పట్టుకోండి. ప్రైజ్లా. కొన్ని భాషలో పెద్ద గొల్లియాతది. కృప కలుగునుగాక. దానికి ఒక రాయి ఉందని చెప్పండి. దావీదు ఒడిశాలో పెట్టి కొట్టిన రాయి ఏం రాయి అనుకున్నావు? అది తలరాయి. అది తలరాయి. దావీదు ఒడిశాలో తిరిగిన రాయి తలరాయి. ఆయన అంటున్నాడు ఆ తలరాయగు ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. ఏడో ముద్రేంటి? ఆయన రాకడది అన్నాడా? ఏడో ముద్ర తెరవబడిందా? పాపం వాళ్ళకి ఇంకా నక్కలకి తెరవబడలా. ఏడో ముద్ర తెరవబడిందా?
చెప్పరేం సార్, కొంచెం ముద్రలు చదివి సావండి సార్. అసలు 7వ ముద్ర తెరవబడితేనే ముద్ర తెరవబడుతుంది. అది ప్రవక్త చెప్పింది మనకి. 7వ ముద్ర తెరవబడితే ప్రతి ముద్ర ఓపెన్ అవుతుంది. 7వ ముద్ర ఆయన రాకడా. ప్రకటన 11 ఆయన రాకడా. ఇప్పుడు మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాము? రాకడ కొరకు. ఆ తలరాయి వస్తేనే ఎఫెసు నుండి లవోదికుల దగ్గరకున్న రాళ్ళను కదులుతాయి. అదే అని అంటుంది. ఎఫెసు నుండి లవోదికి దాకున్న రాళ్ళు కదులుతాయి. కృప కలుగును గాక. సార్ కిందన్న ఎఫెసు ఒక్కటే కదలదు. కృప కలుగును గాక. కిందన్న ఎఫెసు ఒక్కటే కదలదు. ఆయన ఆ పైనున్న రాయు, ఆ 2 రాళ్ళు కదలవు. పైనుండి కింద దాకా కదలాలంటే తలరాయి రావాలి, రాకడ రావాలి, రాకడ రావాలి. ముద్ర తెరవబడాలి. 7వ ముద్ర తెరవబడాలి. 7వ ముద్ర సైలెంట్ అయినది. సొలొమోను సైలెంట్ లో మందిరం కట్టాడు. సొలొమోను కంటే గొప్పవాడు సైలెంట్ లో మందిరం కడుతున్నాడు. ఆమేన్. ముద్ర తెరవబడిందా? తెరవబడిందా? అట్లయితే ఇప్పుడు ముద్ర ఏం చేయాలి? రాళ్ళకు జీవాన్ని ఇవ్వాలి. అది కింద వచ్చి చదువుతున్నాం. ఈ గొప్ప రాళ్ళు ఏమనగా, పట్టుకోవాలి ఇప్పుడు, అద్భుతమైన మాట. ఈ గొప్ప రాళ్ళు ఏమనగా ఒప్పుకోలులు. నేను ఒక అరగంట సేపు దీనికి వెళ్ళి చూశాను. ఏందయ్యా ఈ ఒప్పుకోలేదు, నాకు అర్థం కావట్లేదని. ఆయన సింపుల్గా అన్నాడు, ఆ గొప్ప రాళ్ళు ఏమనగా, ఆ కదిలే రాళ్ళు ఏమనగా, ఆ తలరాయితో అతుకుబడిన రాళ్ళు ఏమనగా, ఆ రాకడను గుర్తించిన రాళ్ళు ఏమనగా, ఆ ముద్రను గుర్తించిన రాళ్ళు ఏమనగా, తెరవబడిన రాళ్ళు ఏమనగా, తెర సినిగిన రాళ్ళు ఏమనగా, ఏమైంది? ఈ రాళ్ళకి తెర చినిగింది. ఈ రాళ్ళకి తెర చినిగింది. ఎక్కడికి వెళ్తుందో చూడండి కొంచెం. ఈ రాళ్ళకి తెర ఇప్పుడు అతి పరిస్థితుల్లో మోయబడి లేదు. రాళ్ళు చెరదినిగిపోయింది. అందుకే సువార్త చెప్పడానికి తగతగలాడుతూ ఉంది. ఏమా కృప కలుగును గాక, కృప కలుగును గాక. ఈ గొప్ప రాళ్ళు ఏమనగా ఒప్పుకోలులు. ఏంటి దానికి అర్థం? ఇప్పుడు మనము చేసే తప్పిదములను ఒప్పుకొనటము అనున్నది ఒక రాయి. ఇదే మాటను ముద్రలో దేవుడు ఏమన్నాడు, ప్రవక్త ఏమన్నాడంటే, ముద్రలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నీ ఆలోచనే, నువ్వు తీసుకునే తీర్మానమే రాయి అన్నాడు. నువ్వు ఏదైతే ఆలోచన చేసావో వాక్యం నిమిత్తం, ఆ వాక్యాన్ని స్థిరపరిచే ఆలోచన చేయటమే రాయి అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు తెలుసు ఆయన, మనము చేసే తప్పిదములను ఒప్పుకొనటము అనున్నదే ఒక రాయి. మన ఒప్పుకోలులే రాయి. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక, కృప కలుగును గాక. హల్లెలూయా. మరి చెప్పండి, ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటున్నావో తెర చినుగుతుంది. ఇక్కడ ఈ రాయికున్న తెర చినుగుతుంది. ఇక్కడ నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటున్నావో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, రెండంచులుగా ఖడ్గం వచ్చి ఈ శరీరంలో దూరిన పాపాన్ని కట్ చేయడం ద్వారా అది రక్తముగా మారగా తెర చినుగుతుంది. దాని అర్థం ఏంటి? ఎప్పటికి అప్పుడు ఈ తెర చినిగి రక్తముతో తడుతా ఉన్నది. ఆమేన్. అసలు ముద్రలు ఇప్పేటప్పుడు ఆయన ఎట్టున్నాడు? ఆయన వధించబడిన గొర్రె పిల్ల వలె ఉన్నాడు. ఆయన శరీరం అంతా రక్తమే. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ముద్ర అనగా దేవుని వాక్యమే. ముద్ర అనగా పరిశుద్ధాత్మ అన్నాడు కదా, వాక్యమే కదా. ఈ వాక్యం నువ్వు తెరవాలంటే, ఈ వాక్యం నువ్వు వినాలంటే, ఈ వాక్యం నువ్వు చూడాలంటే రక్తము కారుతూ ఉండగా ఇది ఓపెన్ అయింది. రక్తము కారుతూ ఉండగా ఓపెన్ అయింది.
నువ్వు ధ్యానానికి వెళ్ళినప్పుడు అక్కడ రక్తం కారాలి. అక్కడ నువ్వు బైబిల్ చదివేటప్పుడు రక్తం కారాలి అక్కడ. హల్లెలూయా. ఎప్పుడైతే ఒప్పుకుంటావో నీ పాపాన్ని, ప్రైజ్ ది లార్డ్, నిమిషం తడపడానికి రక్తం ఉంది అక్కడ. ఈ శరీరాన్ని తడపడానికి నిమిషం తడపడానికి రక్తం ఉంది. ఎప్పుడు రక్తం పెట్టబడుతుందంటే ఒప్పుకోలు ద్వారా. బైబిల్ చెబుతుంది ఇలా, ఏ పాపమును నువ్వు లోపల పెట్టుకోవద్దు. తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఒకవేళ దాచిపెట్టుకోకుండా వదిలిపెట్టానుకో, వర్ధిల్లేది ఏంది? ఈ పాయింట్ నేను దానియేలు గ్రంథంలో వేసా. ఈ ప్రశ్న నేను దానియేలు గ్రంథంలో మాకు స్టడీ ఉంటుంది, అందులో రాసా నేను. దానియేలు 4 రాజుల కాలంలో వర్ధిల్లాడు. ఏ విషయములో వర్ధిల్లాడు? 4 రాజుల కాలంలో దానియేలు వర్ధిల్లాడు. ఏ విషయములో దానియేలు వర్ధిల్లాడు? ఆ దేవుడు మహాకృప చేత నరసరాపేటకు వచ్చిన తర్వాత సాక్ష్యం అనమాట. దానియేలు గారి సాక్షి, నీది కాదులే, కృప కలుగునుగా. నరసరాపేటకు వచ్చిన తర్వాత మహాకృప చేత బండి కొనుక్కున్నా. మహాకృప చేత డబుల్ కట్ట మంచం కొనుక్కున్నా. మహాకృప చేత ఫ్రిడ్జ్ కొనుక్కున్నా. మహాకృప చేత వాషింగ్ మిషన్ కొన్నా. మహాకృప చేత కుక్కర్ కొనుక్కున్నా. మహాకృప చేత గ్రైండర్ కొన్నా. సార్ ఇదేనా వదిలేటం? ఏం సల్మా, ఇదేనా వదిలేటం? కృప కలుగును గాక. ఆయన ఏం కొనలేదంటే ఇంకా కన్ఫామ్ కావాలి, ఇంకా అంటే సొంత ఇల్లు కన్ఫామ్ కావాలి ఇంకా. ఎందుకంటే బాబా అందరూ పాస్ గారు మోసుకుంటుంది అర్థమైంది నాకు, నేనేడ మోస్తానని చెప్పి ఇంకా ఆయన ఇంకేం కొనలా. అప్పుడప్పుడు మేము మార్చుకునేటప్పుడు మాకు అర్థమవుతుందిగా 10-20 వేలు అవుతుంది, 20 వేలు అవుతుంది మార్చుకుంటానికి. కొనుక్కుంటే ఏమో జరిగిద్దో. నేనేమన్నానంటే వర్ధిల్లటం ఏంటి? వర్ధిల్లటం ఏంటి? ఏం పాస్ గారు మరి ఒకప్పుడు లేవు, ఏమీ రాలేదు, ఇప్పుడు నేను రాలేనట్లేదు, వచ్చినాయి. ఇది ఏ రకమైన వర్ధిల్లటం అంటున్నా? దానియేలు వర్ధిల్లిన దానికి దీనికి ఏమైనా పోలికుందా అంటున్నా? మరి వర్ధిల్లటం అంటే తన అతిక్రమమును దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లడు. ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు, ఆడొక మాట ఉంటుంది కనికరము, మరొక మాట కనికరం అనగా వర్ధిల్లటమే. ప్రైజ్ ది లార్డ్. కనికరం అంటే వద్దనే కొందు లోపలికి వచ్చి పడేది. ప్రైజ్ ది లార్డ్. ఆయన కనికరం కలిగిన దేవుడయ్యా. అంటే ఏంది? ఒకటి అడుగుతూ 2 ఎత్తుడు ఆయన. కనికరం కలిగిన దేవుడయ్యా ఆయన. కనికరం కలిగినోడయ్యా ఆయన. నన్ను చూడగానే ఇచ్చిండయ్యా 1 లక్ష రూపాయల డబ్బులు. అమ్మో ఎంత కనికరం ఆయనకి. ఓకే, దేవుని స్తోత్రం. ఓకే, నేను ఏ రకమైన వర్ధిల్లటం అది? పాపమును ఒప్పుకుంటే వచ్చే వర్ధిల్లటం ఏంటది? ఏమా ఇప్పుడు ఆయన ఏం చూస్తారంటే దావీదు గారు, తెర ఉంది అక్కడ, తెర శనగాలి ముందు. తెరల సాటు ఉన్నాడు నా దేవుడు, నా కుదరదు అది. ఆయన కనబడాలి, ఆయన కనబడాలి. తెరలేని మందిరం కట్టాలి నా కొడుకు, నా కుమారుడు తెరలేని మందిరం కట్టాలి. అప్పుడు సొలొమోను గారేం తెర ఉన్నదే కట్టాడు, నీడలో ఛాయలో. మరొక కుమారుడు దావీదు కుమారుడు వచ్చాడు ఇక్కడికి, ఇప్పుడు తెర చించి కడుతున్నాడు మందిరాన్ని. అర్థమైంది సార్ ఇంతవరకు? ప్రతి రాయి సమర్పణ చేసుకుందంటాడు. మీరు చదవండి మెసేజ్, ఇంటికి వెళ్తారా? ప్రతి రాయి సమర్పణ చేసుకుందంట. ఒప్పుకోలు అనే దార అని చెప్పాడు. ఈ గొప్ప రాళ్ళు ఏంటి అంటే ఒప్పుకోలు చేసే రాళ్ళు, అవి రాళ్ళు అన్నాడు. ఈ తెర సినిగిన రాళ్ళు ఏంటి అంటే ఒప్పుకోలు చేసే రాళ్ళు. సార్ నేనంటాను ఒక మాట, అసలు వీటికి ఒప్పుకోలు ఎక్కడి నుంచి వచ్చింది? తలరాయి వచ్చిన తర్వాతనే ఈ ఒప్పుకోలు వచ్చింది. అర్థమైంది సార్? అదే సార్ అక్కడ ఉంది.
తలరాయి ఎప్పుడైతే వచ్చిందో, ఆ తలరాయిలోంచి జీవం ఎప్పుడైతే లోపలికి వెళ్తూ ఉందో, ఈ రాయి నోరు నేను ఒప్పుకోను అంటలేదు. ఈ రాయి లోపల దాచుకున్న పాపం కూడా ఒప్పుకుంటుంది. అదే మందిరంలో గొప్పతనం. ప్రవక్త ఏమన్నాడు తెలిసిన? యాజకులు మందసం ఎక్కడో ఎతికి ఆ బంగారపు కర్రను ఆ ఉంగరాల్లో దూర్చి భుజాల మీద ఎత్తుకొని వచ్చి చూడగా, కొంతమంది యాజకులు వాళ్ళకి ఇవ్వబడిన ఆజ్ఞ ప్రకారం గొర్రెలను మేకలను వధించుచూ ఉండగా, వారు చెయ్యవలసిన ప్రతిదీ సంపూర్ణంగా చేసి, మందిరంలో ప్రతి భాగాన్ని శుద్ధి చేసి, మందిరంలో ఏది ఏ స్థానంలో ఉంచాలి ఆ స్థానంలో ఉంచి, ఆ మందిరంలో ప్రతి భాగమునకు రక్తమును అప్లై చేసి, ఆ తర్వాత ఆ రక్తములో ఆ మందిరం అంతా రక్తముతో నింపి, అతి పరి స్థలములో ఆ మందసం ఎక్కడ ఉండాలో ఆ ప్లేస్కి దాన్ని మోసుకొని వెళ్ళి, ఆ మందసం ఉండే స్థలంలో మందసమును పెట్టిన తర్వాత అప్పటి వరకు దేవుడు వేచి ఉన్నాడట. అప్పటి వరకు దేవుడు వేసి ఉన్నాడట. మందిరం అంతా కట్టిందాకా చూస్తానే ఉన్నాడు. ఏ పాత్ర ఆ స్థలంలో ఉంటే చూశాడు. ప్రతి భాగము అది శుద్ధిగా ఉండడం చూశాడు. కొలతల ప్రకారం ఉండడం చూశాడు. లేఖనాల ప్రకారం ఉండడం చూశాడు. అక్కడ రక్తం పెట్టడం కూడా చూశాడు ఆయన. యాజకుల మందసం మోసుకొని వచ్చేది కూడా చూశాడు ఆయన. అతి పరిశుద్ధ స్థలములో మందసం పెట్టబడిన తర్వాత, మందసం ఉండాల్సిన స్థలంలో మందసం ఉన్న తర్వాత, అప్పుడు షకీనా మహిమతో దేవుడు దిగివచ్చాడట. ప్రవక్త ఏమంటాడు తెలిసిన? అయ్యా, దావీదు మోషే గారు కట్టిన మందిరములో 3 స్థలాలు ఉన్నాయి. సొలొమోను గారు కట్టిన మందిరంలో 3 స్థలాలు ఉన్నాయి. ఈ నమూనా పరలోక రాజ్యములో మొట్టమొదటిగా చూసిన వ్యక్తి మోషే గారు. అదే నమూనా భూమి మీద అప్లై చేసి ఒక కదలని మందిరం కట్టింది సొలొమోను గారు. అదే నమూనాతో ఇప్పుడు భూమి మీద ప్రైజ్ ది లార్డ్ నీడకు ఛాయకి సాదృశ్యమైన ఒక ఒరిజినల్ మందిరాన్ని భూమి మీద కట్టుతున్న వ్యక్తే ప్రభు అయిన యేసుక్రీస్తు. వినాలి. అక్కడ ఏమంటాడంటే, మందిరము 3 కాలంలో ఉన్న మందిరానికి 3 భాగాలు ఉన్నాయి. ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అన్నది. అందులో ఉండాల్సిన ప్రతి 7 వస్తువులు ప్రతి దాంట్లో ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. మందసం ఉన్న కాడ అక్కడ ఉన్న చేతికర ఉంది, ధర్మశాస్త్ర పలకలు ఉన్నాయి, మన్నా ఉంది, కరుణాపేట ఉంది. అవన్నీ ఎక్కడున్నాయి? ఆ కరుణాపేట మీద రక్తం కూడా పెట్టబడింది. ఇది ప్రతి కాలంలో ఉందంటాడు ప్రవక్త. ప్రతి కాలంలో ఉంది అది. అయితే ప్రతి కాలములో కృప కలుగునుగాక, ఒకటి మాత్రం తాజాగా ఉందన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఒకటి మాత్రం తాజాగా ఉందన్నాడు. అది ఎప్పటికి పడితే అప్పుడే వస్తుంది అక్కడికి అన్నాడు. ఒకటి మాత్రం తాజాగా ఉందన్నాడు ఆయన. కృప కలుగునుగాక. ఏమిటి తాజాగా ఉందంటే, ఇవన్నీ చక్కగా ఉన్నప్పుడు ఆ మందిరములోనికి వచ్చే షకీనా మహిమ ప్రతిరోజు తాజాగానే ఉందన్నాడు. అది ప్రైజ్ ది లార్డ్. ఆ షకీనా మహిమ దిగి వచ్చినప్పుడు ఏం రాయబడిందంటే, సేవకులు సేవ చేయలేక పారిపోయారట. ఆ మహిమను తట్టుకోలేక బయటికి వెళ్ళారని ఉంది. ఇది మాత్రము ఎప్పటికప్పుడు కొత్తగా ఆ మందిరంలోకి రావడానికి రెడీ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. తొలకరి వాన ఉంది, కడవర వాన ఉంది. ఇత్తనములు మొలకెత్తేదానికి తొలకరి వాన, ఇత్తనాలు పంటకి తీసుకొచ్చేది కడవర వాన. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం ఈ 2 వర్షాల దగ్గర ఉన్నాం. మనం కృప కలుగునుగాక.
వాస్తవానికి తొలకరి వాన 7వ దూత వర్తమానం అయితే, కడవర వాన బలిష్ఠకు దూత తీసుకొచ్చిన వర్షం. ఆమేన్. ప్రకటన 10:1 బలిష్ఠకు దూత తీసుకొచ్చిన కడవరి వాన వర్షం. అది కృప కలుగునుగాక. ఆయన వస్తా ఆయన మేఘం ధరించుకుని వచ్చాడు. మనకు తెలుసు మేఘాలు ఎందుకు వస్తాయో. ఒక కోణంలో మేఘాలు ఎందుకు వస్తాయో మనకు తెలుసు. కృప కలుగునుగాక. కొన్నిసార్లు మేఘాలు చూస్తే దడుచుకుంటా ఉంటాం. మనం మామూలు మేఘం లేకలేదయ్యా. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. ఇక్కడే ఉన్నారా? చూసేదానికి అరిసేంత మేఘమే. ఆమేన్. చూసేదానికి అరిసేంత మేఘమే. హల్లెలూయా. దావీదు ఆయన ఎవరు ఆహాబుతో అంటున్నాడు, ఆహాబు తొందరగా ఇంటికి వెళ్ళి వానసి తట్టుకుంది. కానీ మరి ఏలియా నీ సంగతి ఏందని, నేను వస్తాలే నువ్వు అన్నాడు. ముసలోడు నువ్వు రావటం ఏంది, కుర్రోడిని నేను రథం ఎక్కేయటం ఏంది. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. నీకు గుర్రాల శక్తి ఉంది కానీ నాకైతే వర్షపు శక్తి ఉంది. కడవర వర్షపు శక్తి ఉంది. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఏం చెప్పబడిందంటే, ఆహాబు రథమ కంటే కూడా ఏలియా ముందుగా ఊరికి ఇంట్లో ఉన్నాడట. ఆహాబు వదిలిపోయిందంట. అదేంది నా రథం కంటే ముందు వచ్చావు నువ్వు, ఎట్లా వచ్చావు నువ్వు? కొన్ని రహస్యాలు చెప్పకూడదు. బాప్టిస్టులు, లోదరనోళ్ళు, పెంతుకోస్తోళ్ళు వీళ్ళందరూ దడుచుకుంటారు. పెంతుకోస్తు పసిపిల్లలకి విషయాలు నువ్వు బోధించలేవన్నాడు. మా భాషల కంటే ఎక్కువైంది అది. పాపం భాష దగ్గర ఆగింది ఆ కోడిపిల్ల. కృప కలుగునుగాక. మా భాష కంటే ఎక్కువైంది అది. ఆ ఎల్ఎఫ్ ఒకటి ఉంది. ఆ ఎల్ఎఫ్కి అభిషేకం ఉందంటే కళలో దర్శనాలు. ఎల్ఎఫ్ అని ఒకటి ఉంది, అది కళలో దర్శనాలు. అది అక్కడే ఉండేది. ఎల్ఎఫ్లో సీలిందే ఒకటి ఉంది, ఇంకోటి అది దైవస్వరూపి, దానికి కూడా దర్శనాలు, కళలు. ఇంకేం కనపడు వాళ్ళకి. ఇక్కడే ఉన్నారా? కృప కలుగునుగాక. అయిన చిన్న చిన్న కోడి పిల్లలు పాపం అక్కడే ఆగినాయి. నేను అంటలే సార్, ప్రవక్త నేనన్నా చిన్న చిన్న కోడి పిల్లలను పెట్టాను, చాలా మాట్లాడినాడు ఆయన. అవి పెద్ద నేను బాగా చెప్పాడు, గద్దలకు పక్షిరాజుకున్న తేడా. కృప కలుగునుగాక. యోధాపత్రిక మాట్లాడుకుందాం మనం కూడా. యోధాపత్రికలో కొంతమంది ఉన్నారంట, ఏంటి అయ్యి డేగలు. డేగకు కూడా పక్షిరాజు స్వభావం ఉండిద్దట ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఆ డేగలన్నీ టెలిఫోన్ బూత్ మీద కూర్చొని చూస్తున్నాయి అటు ఇటు. ఎవరన్నా చంపితే వాళ్ళు తిన్న తర్వాత పోయి తిందామని కదా అన్నాడా? కృప కలుగునుగాక. ఇప్పుడు డేగలు ఎక్కువైపోయినాయి. పక్షిరాజులేమో తాజా ఆహారం కొరకు ఎత్తుక్కుంటామంటే, డేగలేమో ఎవరో చంపిన దాని కొరకు ఎదురు చూస్తామంటే. కృప కలుగునుగాక. హల్లెలూయా. ప్రవక్త దగ్గర తింటాడు, డేగ తింటాం కాదు. ప్రవక్త తీసుకొచ్చింది తాజా ఆహారం. అది ఆమేన్. నువ్వు దాన్ని ఎట్టబడితే ఆడు తినలేవు. నువ్వు కూడా తాజాగా తయారైతే దాన్ని తింటావు. ఆమేన్. ప్రవక్త తెచ్చింది తినేటప్పుడు నీకు ఒక ఆలోచన రాదు. ఆ మెసేజ్ చదువుతుంటే ఎన్నో ఆలోచనలు వస్తాయి నీకు. అది తాజా ఫుడ్ అంటే. అర్థమవుతున్నాయా? ఇప్పుడు మెసేజ్ చదివాము, ఇప్పుడు నేను చెప్పిన మా పాయింట్లు మొత్తం నీకు అక్కడేం దొరకవు. ఇప్పుడు చెప్పిన అక్కడ నీకేం దొరకవు. నువ్వు చదువు, ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని దొరుకుతాయి నీకు, కానీ లింక్ అవుతావు నీ అక్కడ. అది ఆ లేఖన చదువుతుంటే లింక్ అవుతున్నాయి అన్నీ. అది తాజా మన్నా అంటే. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కృప కలుగునుగాక. ఈ రోజున దేవాతి దేవుడు ఒక సమర్పణ కోరాడు ఆయన. కృప కలుగునుగాక. ఒక సమర్పణనే కోరాడు ఆయన. ఇక్కడ ఉన్నారా? ఒక సమర్పణ కోరాడు ఆయన. కృప కలుగునుగాక. కోరాడా? ఏ సార్ మాట్లాడరు? ఒక సమర్పణ కలిగిన మందిరం కావాలి. ఆ మందిరం మాత్రమే తెరను చించగలదు. అతి పరిస్థలం లోపలికి రావాలంటే తెర సినిగి పోవాలి. తెర అనగా నీ శరీరం ప్రతిరోజు సినుగుతూ ఉండాలి. అది ప్రైజ్ ది లార్డ్.
7 ముద్రల ద్వారా చినిగింది కదా, అది యేసుక్రీస్తు చినిగింది. ఓకే, ఆ తెర చినిగేటప్పుడు నువ్వు లోపలే ఉన్నావు. కృప కలుగును గాక. కానీ తాజా మన్నా వచ్చే విధానం ఏంటంటే రోజు తినగాలి ఇది. ఆమేన్. ఆ కారణం చేత పౌలను నేను రోజు చనిపోతున్నాను అన్నాడు ఆయన. నా శరీరానికి నేను రోజు గాయాలు చేసుకుంటాను అన్నాడు ఆయన. ఎందుకంటే ఈ తెర చినగాలి, ఈ తెర, ఈ శరీరం అనే తెర చినగాలి. ఎలా ఈ రాయికి ఆ చినిగే తత్వం ఉందంటే ఒప్పుకోలు ద్వారా. ఎట్లా? ఒప్పుకోలు ద్వారా. ఆ తల రాయి ప్రత్యక్షత వచ్చేది ఒప్పుకోలు ద్వారా. తెలిసిన దాన్ని నాకు తెలుసాను, తెలియని దాన్ని నాకు తెలియదయ్యాను. దర్శాలు అయిపోయాయి. నాకు తెలియదయ్యా. తెలిస్తే తెలిసాయని చెప్పు. పాపము చేస్తే ఒప్పుకో. ఏ పాపము లేకపోతే ఇబ్బంది ఏముంది? దాచుకుంటే ఇబ్బంది కదా. ప్రెజర్ కుక్కర్ బేలాంటి బేల్తావు కదా. లోపల పెట్టుకొని 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 ఏదో ఒకరోజు పేలిద్ది. ప్రెజర్ కుక్కర్ బేలినట్టు. పాస్టర్ గారు ముందు ఏమన్నా అనుకుంటాడేమో పాస్టర్ గారు ఏమన్నా అనుకుంటాడు మంచిదే, మరి పై ఆయన సంగతి ఏంది? పై ఆయన సంగతి ఏంది సార్? కృప కలుగునుగాక. చెప్పరే, పై ఆయన సంగతి ఏంటి? కృప కలుగునుగాక. ఈ మాట అర్థమవుతుందా? పక్కోడికి దాసావు బాగానే ఉంది, అన్నీ చూసే ఆయనకి ఏం దాస్తావన్నా? దాసలేవు. అందుకే పేలిపోతాం బ్రదర్ కుక్కర్లాగా మనం. సాక్ష్యాలు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత పోతాయి. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత సాక్ష్యాలన్నీ పాడు చేసుకుంటూ ఉంటారు. అది కాదు క్రైస్తవ జీవితం. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత బాగా కూడగట్టుకున్న సాక్ష్యాలు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత బాగొట్టుకుంటారు. క్రైస్తవ జీవితం ఎదుగుదల అది కాదు. ఎదుగుదల అంటే అది కాదు సార్. సాక్ష్యాలు ఎప్పుడు సజీవంగా ఉంచుకోవాలి. ఉన్నా లేకపోయినా సజీవంగా ఉంచుకోవాలి. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏదో ఒక పాపం చేసి పడిపోయి మరలా చక్కదిద్దుకొని మరలా వస్తాను చర్చికి, నేను మరలా వస్తాను చర్చికి. సాక్ష్యాలు పోయిన తర్వాత నువ్వేం వస్తావు? తెలుగులో అంటే పల్లెటూరు అంటారు, తొర్రికోతలు గొయ్యాకండి రా అంటారు. అంటే అది పల్లెటూరు భాష. అది అర్థం కాలా? ఏది పడితే అది మాట్లాడగాకండి రా, కొంచెం ఆలోచన చేసి మాట్లాడినరా అంటారు పెద్దోళ్ళు. ఏది పడితే అది మాట్లాడితే అది మనుషులు అనరా అంటారు పెద్దోళ్ళు. ఆలోచన చేసి మాట్లాడండి రా అంటారు. క్రైస్తవుడు కూడా ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు అతను ఆలోచన చేసి మాట్లాడాలి. అలా అలవాటు పడాలి. ఎందుకంటే అతని సజీవమైన మందిరం. యేసు ప్రభు వారు ఇప్పుడు రాబోతుంది మందిరమును తీసుకుని వెళ్ళటానికి, ఒక సమర్పణ కలిగిన మందిరాన్ని తీసుకెళ్ళటానికి. ఆ మందిరానికి ఈ మందిరానికి ఉన్న తేడా ఏంటంటే, ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ఈ మాట ఏంటండి, సొలొమోను గారు కట్టిన మందిరం, మోషే గారు కట్టిన మందిరం, ఏ పాత్ర, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు గంగాలం ఎక్కడ పెట్టాలంటే గంగాలం నువ్వు ఎప్పుడు వెళ్ళినా అక్కడే ఉండేది. బలిపీఠం ఎక్కడ ఉండాలంటే నువ్వు ఏ జామున వెళ్ళినా బలిపీఠమో అక్కడే ఉండేది. బలిపీఠం కదలదు, గంగాలము కదలదు, సముఖపు రొట్టెల వల్ల కదలదు, దీపస్తంభము కదలదు, ధూపవేదిక కదలదు, మందసం కదలదు, కరుణాపీఠం కదలదు, ఆ తెర కదలదు. ఏది ఎక్కడ పెడతావో ఆ దిక్కులో ఆ భాగములో అది అట్లాగే ఉండేది. కదలవై కదలవు సరై. చిన్న పిల్లల్ని అడిగినా చెబుతాడు మందిరంలో ఇది ఎక్కడ ఉండేది అంటే వాళ్ళు చెప్పేస్తారు. వాళ్ళు ఆ మందిరానికి ఈ రోజున ఈ మందిరానికి ఉన్న తేడా ఏంటి? చెప్పండి సార్. ఆ మందిరానికి ఈ మందిరానికి తేడా ఏంటి? ఇప్పుడు నాకు కరుణాపీఠం ఎక్కడుందో నాకు చూపిస్తావా భౌతికంగా?
ఇతర గంగాలం ఎక్కడుందో చూపిస్తావు నాకు భౌతికంగా నీ శరీరంలో ఆ భాగాలు ఏమన్నా నీ శరీరం నాకు చూపిస్తావా అంటున్నా. అయినా ఉన్నాయి అంటున్నాడు ఆయన. అయినా ఉన్నాయి అంటున్నాడు ఆయన. మన ఒప్పుకోలు ద్వారా ప్రతిదీ ఈ మందిరంలో దాని దాని స్థానంలో ఉంటాయి. అదే అని చెబుతుంది. నీ ఒప్పుకోలు ద్వారా ప్రతిదీ నీ లోపల ఉండేది. ప్రైజ్ ది లార్డ్. అది ఇలా ఉండేది అభిషేకం. ఒక 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 వ్యక్తికి, ఒక పాపి రక్షింపబడాలంటే అతడు మందిరంలోనికి రావాలి. అవును కదా? రావాలా వద్దా? ఒక పాపి రక్షింపబడాలంటే మందిరంలోకి రావాలి. ఇప్పుడు ఒక పాపికి పరలోక రాజ్యపు మార్గమును చూపే మందిరమే నీవు. ఇక్కడే ఉన్నారా? పరలోక రాజ్యమునకు దారి చూపే మందిరమే నీవు. ఒకవేళ ఆ వ్యక్తి పాప క్షమాపణ కొరకు ఎదురు చూస్తున్నానుకో, నీ నోటి మాట ద్వారా ఆ బలిపీఠము అతనికి అందిద్ది. అది చెప్తాడు. నీ నోటి మాట ద్వారా బలిపీఠం అందిద్ది. నీ నోటి మాట ద్వారా సముఖము రొట్టె అందిద్ది. నీ నోటి మాట ద్వారా ఆ యొక్క నీళ్ళు అందుతాయి అతనికి. ప్రైజ్ ది లార్డ్. నీ నోటి మాట ద్వారా ఆ దీపస్తంభం అందిద్ది నీకు. ఏ దైన అందాలంటే అందించే విధానము నీ నోటి ద్వారా. కృప కలుగునుగాక. అని అందుకే నీ ఒప్పుకోలు ద్వారా ఈ మందిరాన్ని సజీవంగా ఉంచుకో. తెర సినిగి ఉండని. ఎవరైనా లోపలికి వచ్చేటట్టుగా తెర సినిగి ఉండని. అనగా దినదినము నేను సిలువను మోస్తున్నాను, దినదినం నేను సిలువ వేయబడుతున్నాను, దినదినం నేను నలగొట్టబడుతున్నాను అని పౌలు భక్తులు సాక్ష్యం ఏ రీతిగా ఇచ్చారో అలా నీ శరీరాన్ని నలగొట్టుకుంటూ ఉండు. ఏ సమయంలోనైనా ఒక పాపి పరలోక రాజ్యం కోరుకుంటే నిన్నే కన్సల్ట్ చేయాలి. అది ఈ మందిరం యొక్క గొప్పతనం. ఆ మందిరంలో ఏముండే అన్నీ మందిరంలో ఉన్నాయి. ఎప్పుడు కనపడతాయి? ఒప్పుకోలు ద్వారా, రక్తం అక్కడికి వచ్చుడు ద్వారా అన్నీ అక్కడ ఉంటాయి. అందుకని ఆ మందిరంలో అవయవాలు అక్కడే ఉంటాయి. ఈ మందిరంలో అవయవాలు సమర్పించుకుంటాయి. అర్థమైంది మాట? ఆ మందిరంలో అవయవాలన్నీ ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాయి. ఈ మందిరంలో అవయవాలు ఎప్పటికప్పుడు సమర్పించుకుంటాయి. అది తేడా. అవేం కదలకుండా ఉంటే ఇవేమో ఒప్పుకొని సమర్పించుకుంటా ఉంటాయి. అవి ఎట్లా ఉంటాయో నువ్వు ఒప్పుకోగలరా, ఇవి కూడా ఇక్కడే ఉంటాయి. కానీ ఒప్పుకొనుడు ద్వారా అవి సమర్పించుకుంటా ఉంటాయి. అందుకని ప్రవక్త అంటాడు ఒక సమర్పణ మందిరానికి అవసరం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మామూలుగా భౌతిక మందిరం కట్టుకున్న తర్వాత ప్రార్థన చేస్తారు ప్రవక్త. ఈ మందిరం అనేక మంది నీ బిడ్డలు వచ్చి కూడుకొని ఆరాధన చేసుకునేటట్టు దీన్ని ప్రతిష్ఠిస్తున్నాయి అంటాడు. అదే సమయంలో ఒక మాట అంటాడు ఆయన, అయ్యా ఎవరైతే ఆరాధన చేస్తున్నారో ఈ మందిరంలోకి వచ్చి వారిని కూడా నీకు ప్రతిష్ఠిస్తున్నానయ్యా. ఒక ప్రతిష్ఠ ఇక్కడ జరగాల్సి ఉంది, అది నీ హృదయానికి అంటాడు ఆయన. ఈ మందిరం ఒక ప్రతిష్ఠ జరిగింది, అది మందిర గోపబడింది. కదిలే మందిరం ఒకటి ఉంది ఇక్కడ, ఆ మందిరానికి ప్రతిష్ఠ జరగాలి, అది నువ్వే అన్నాడు ఆయన. కాబట్టి ఒక సమర్పణ కలిగిన మందిరాన్ని, ఒక ఒప్పుకోలు అభిషేకం కలిగిన మందిరాన్ని ఏ సమయములైన దేవుడు వాడుకుంటాడు. వాళ్ళు కావాలి ఇప్పుడు దేవుడికి. పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తున్న మందిరమే ఈ మందిరం. ఈ మందిరం అంతటి కలిగి, అయ్యా చివరిగా ఈ మందిరం అంతటి కలిగి ఒక రాయి అన్నాడు ఆయన. ఇది మందిరమే, కానీ దానికి పెట్టబడిన పేరు ఏంటంటే రాయి అన్నాడు. అనేకమైన రాళ్ళు కలిగితే పిరమిడ్. ఆ పిరమిడ్కి తలరాయే ప్రభు అయిన యేసుక్రీస్తు, 7వ ముద్ర, రాకడ, బలిష్ఠక దూత, ఎటు మూలరాయి ఆయనే, తలరాయి కూడా అది తృణీకరించబడిన రాయి, మూలకు తలరాయి. ఆ రాయి పెడితేనే మిగతా రాళ్ళకి జీవం. ఇప్పుడు ఆ రాయి వచ్చింది మనకి, తలరాయి వచ్చింది మనకి. ఇప్పుడు అందుకే ఇంత జీవం మనకు దొరుకుతూ ఉంది. కదిలే మందిరాలు ఇప్పుడు అక్కడ ఉన్నాయి. తెర ఉన్న మందిరం కాదు ఇది, తెర చినిగిన మందిరం ఇది. ఈ శరీరం చినిగిపోయింది.
మరొక మాట, శరీరం శనగటం అంటే అర్థం ఏంటంటే శరీర కోరికలు చచ్చిపోయినవే. శరీర కోరికలు చచ్చిపోయినవే, అది తెర శనగటం అంటే. చర్చిలో ఉండి కూడా ఇంకా చావలేదు శరీరం, తెర జనగలు. ఇంకా దావీదు గారికి కావాల్సిన మందిరం తెర శనిగిన మందిరం కావాలి. దావీదు కోరుకుంది అది. తెరన్న మందిరం కాదు ఇప్పుడు కావాల్సింది, తెర చినగాలి. దేవుడు మమ్మల్ని దీవించిన కాదు. సో ఒక సమర్పణ కలిగిన సజీవ మందిరాన్ని దేవుడు కోరుకున్నాడు. ఆ మందిరం నువ్వే. పరలోక రాజ్యానికి వెళ్తుంది ఆ మందిరమే, అవునా? పరలోక రాజ్యానికి వెళ్తుంది ఆ మందిరమే. తలొంచి ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. తలలు ఉంచుదాం. కృప కలుగునుగాక. రక్షింపబడిన నువ్వు మందిరం, రక్షింపబడబోతున్న పిల్లలు కూడా ఎవరన్నా ఉంటే మీరు కూడా ఒక సజీవమైన రాయని మర్చిపోవద్దు. రక్షింపబడవలసిన వారు ఎవరైనా ఉంటే, అయితే ఈ మందిరానికి ఒక పేరు ఇవ్వబడింది. అది ఒక రాయి, అది తెర సినిగిన రాయి, కృప కలుగునుగాక. అది ఒప్పుకోలు రాయి, కృప కలుగునుగాక. మనకు చెప్పబడింది, పేతురు ఈ బండ మీద నా సంఘమును, బండ కాదు అది, దేవుడు ఏమయ్యున్నాడో తన కళ్ళు తెరిచి మనసు తెరిచి అతడుకు అర్థమైన దానిని బట్టి, మరొక మాటలో ఈయనే ఆ వాక్యము, ఈయనే ఆ దేవుడు, ఈయనే యెహోవా, ఈయనే ఈ సజీవమైన మందిరం కట్టే దేవుడు అనే బయలుపాటు మీద ఆ సంఘం కట్టబడింది. ఈయన ఎవరో అని కాదు, ఈయనే మా పితరుల దేవుడు మానవ శరీరంలో ఉన్నాడు అనే బయలుపాటి మీద మందిరం ఆ యొక్క సంఘం కట్టబడింది. ఎస్, ఈ మధ్యాహ్న వేళలో నువ్వు ఒకవేళ సజీవమైన మందిరం అయితే, లేఖనముల ప్రకారంగా ఈ మందిరం కట్టబడుతుంది అన్నాడు. ఇది గొప్పది. మా డాడీకి వాగ్దానం చేశాడు దేవుడు, నా చేత కట్టిస్తున్నాడు. మా డాడీ నాకు ఏమి నేర్పాడంటే, దేవుడు తన వాగ్దాన వాక్యములను దాటి ఏం చేయడయ్యా, వాగ్దాన వాక్య ప్రకారమే మందిరం కట్టు. సొలొమోను కంటే గొప్పవారు ఇక్కడ ఉన్నాడు. ఆయన సజీవుడు, ఆయన సర్వాధికారి తండ్రి, ఆయన గ్రంథపు చుట్టూలో వ్రాయబడిన దాని ప్రకారమే ఈరోజు మందిరాన్ని కడుతున్నాడు. ఆ మందిరం నీవు నేనని చెప్పాడు. అది సజీవమైన రాయి, అది తెర తొలగించబడిన రాయి, అది ఒప్పుకోలు రాయి, అది నిర్ణయం తీసుకున్న రాయి, అది రక్తంలో నిర్ణయం తీసుకున్న రాయి, అది తలరాయికు అతుకుబడిన రాయి. ఓ, ఎంత గొప్ప ధన్యత ఈ రాయికి దేవుడిచ్చాడు. కాబట్టి ఆ రాయి ఎవరో కాదు, నువ్వే. సొలొమోను గారి కాలంలో ఆయా దేశాల్లో చెక్కబడింది ఆ రాయి. సేమ్ ఈరోజు కూడా ఆయా దేశాల్లో ఈ రాళ్లను 5 రకాల పరిచర్యలో ఉన్నవారు చెక్కుతూ ఉన్నారు. ఒక సావుకుడికి అప్పగించాడు ఈ రాయిని, ఒక సావుకుడికి అప్పగించాడు ఈ చెట్టుని. కొలతకి కోసి కొలతకి చెక్కుతున్నాడు. అందుకే కొన్ని నీకు బాధగా ఉంటాయి, చాలా కష్టంగా ఉంటాయి. ఇది ఎట్లా ఏంటి అని అటు ఇటు లాగుతూ ఉంటావు. కారణం 2 అంచుల ఖడ్గం చేత ఈ రాయిని కోపిస్తున్నాడు. ఇక్కడ ఒక రూపం రావటానికి, ఆ పిరమిడ్లో పెట్టడానికి, నీ స్థానంలోనికి రావటానికి ఇక్కడ ఖడ్గం చెక్కుతుంది. ఇక్కడ సహోదరుడా, నువ్వు సమర్పణ చేసుకుంటే బాధే లేదు. ఒకవేళ సమర్పణ చేయకపోతే, సమర్పణ జరగకపోతే బాధ, సమర్పణ చేసుకుంటే బాధ లేనేది. ఏ బాధలు నీకు లేవు. సమర్పణ చేసుకుంటే బాధ లేదు, సమర్పణ చేసుకోకపోతే కష్టమే, ఉండలేవు.
నిలబడలేవు. కావాలనే దేవుడు నాతో మాట్లాడుతున్నాడా, కావాలనే పాస్టర్ గారు అంటున్నాడు నన్ను అనుకుంటావు నువ్వు. ఒకవేళ సమర్పణ జరిగితే లోపమును సరి చేసుకునే రాయది జీవముగా మారే రాయది. ఆ దిక్కున ఈ దిక్కున పైనున్న రాళ్ళకు జీవమును అందించే రాయి, అదే ఆ సజీవమైన రాయి. ఆయన ఎలా సజీవమైన రాయో ఆ బండలోంచి తీయబడిన మరొక సజీవమైన రాయివే నీవు. సహోదరుడా, ఒక సజీవమైన మందిరాన్ని దేవుడు తీసుకెళ్ళటానికి రెడీగా ఉన్నాడు. అందులో ఉన్న ఒక రాయివే నీవై ఉన్నావు. సమర్పించుకో. ఒకవేళ ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన వారు ఎవరైనా ఉంటే ఆలస్యం చేయకు. నేడే రక్షణ దినం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి. నేను ఆత్మశక్తిని నింపబడండి. సజీవమైన మందిరముగా కట్టబడండి. ఆయన ఆవలగట్టుకు తీసుకెళ్ళటానికి ఇంకెంతో సమయం లేదు. ఇది మీకు అనుకూలమైన సమయం, ఎత్తబడే సమయం, పరిశుద్ధులు అందరూ సమకూర్చబడే సమయం, మధ్యాకాశ పెండ్లి విందుకు వెళ్ళే సమయం. దేవత దేవుడు అన్ని విధములుగా దేవుడు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. సమర్పించుకుందాం. ఒకవేళ ఇప్పటికీ సమర్పణ జరగకపోతే సమర్పించుకోండి. పూర్తిగా దేవుడి మీద ఆధారపడండి. ఆయన చేతికి అప్పగించుకోండి. ఆయన వాక్య క్రమం ప్రకారంగా నడవండి. ఆయన వాక్యం ఏం చెప్తే చేయండి. ఆయన సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదమును తీసుకోండి. వ్యక్తిగతముగా, కుటుంబముగా వర్ధిల్లండి. అనేక మందికి జీవమును అందించే పాత్రలుగా ఉండండి. ఆ తెర తొలగిన మందిరమును నేనే, ఆ దావీదు కోరిన మందిరము నేనే అనే సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండండి. అలాంటి కృప దేవుడు మీకు అందించునుగాక. ప్రార్థిద్దాం. నమ్మదగిన యేసయ్యా, పరిశుద్ధుడా, నీకు వందనాలు తండ్రి. అవును, దావీదు ఒక మందిరాన్ని కోరుకున్నాడు. తాను కట్టాలనుకున్నాడు. కాదులే, నీ కుమారుడు కడతాడులే మందిరం అని చెప్పినప్పుడు విధేయత చూపి పనిని ముందుకు పంపాడు. ఈరోజు దావీదు కుమారుడుగా మీరు వచ్చి, దేవా, మోసే సొలొమోనులు ప్రభువా నీడలో ఛాయలో మందిరాలు నిర్మిస్తే ఒక ఒరిజినల్ మందిరాన్ని, ఒక కదిలే మందిరాన్ని ఆవలగట్టులో మీరు సమర్పించేదానికి 2000 సంవత్సరముల నుండి ఈ కదిలే మందిరమును నిర్మించిన నిర్మాణకుడు నాయన. ఓ దేవా, మొదటి రాకడలో అందరూ బెత్లెహేములో వెతికారు నిన్ను. ఇప్పుడైతే యెరూషలేములో వెతుకుతున్నారు, సియోనులో వెతుకుతున్నారు నిన్ను. ఎవరైతే వెతుకుతున్నారో సియోనులో, యెరూషలేములో, వారికి ఆ మందిరము తప్పక దొరికిద్దన్నావు ప్రభువా. తండ్రి, శిల్పి నిర్మాణకుడు అయిన తండ్రి, ఈ సజీవమైన రాళ్లను ఒప్పుకోలు ద్వారా మీ రూపం మనకి సెక్కమని వేడుచున్నాం తండ్రి. ఆవలగట్టుకు వెళ్ళటానికి ఇప్పుడే సమర్పించుకున్న ఈ మందిరాలను, ఈ సెట్లను, నీ కుమారులను, నీ కుమార్తెలను అభిషేకించమని వేడుచున్నాం. వారు నీ కొరకు ప్రతిష్ఠించుకొని ఉండగా వారు హృదయాలను ఏలమని వేడుచున్నాం. బలమైన సాక్షులుగా నీ బిడ్డలుందురుగాక. లేఖనముల ప్రకారంగా వారి జీవితాలు కట్టబడునుగాక. ప్రభువా, ప్రతి మనిషి మాట ఓడిపోతుంది, నీ లేఖనాలు ఓడిపోవునైనా. ప్రతి వ్యక్తి జీవితం నీ లేఖనముల ప్రకారంగా కట్టబడునుగాక. అలాంటి కృప మా సంఘ బిడ్డలందరికీ దయచేయమని, రోగులను స్వస్థపరచయ్యా, బలహీనలను బలపరచయ్యా, వారి అవస్థని నా మహిమలు తీర్చు ప్రభువా. ఎన్నుకున్నవన్నీ మరసి ముందున్న వాటి కొరకు వేగిరపడే కృప దయచే ప్రభువా. కూడిన బిడ్డలను, రాలేకపోయిన పిల్లలను, ఈ లైవ్లను పిల్లలను దీవించు దేవా. తండ్రి, ప్రతి వ్యక్తిని మందిరముగా కట్టబడుదురు గాక. ఎదురు చూసే వారికి జీవమును అందించే మందిరాలుగా ఉందురుగాక. మీ చిత్తమును జరిగించే మందిరములుగా ఉందురుగాక. దేవా, గ్రంథపు సృష్టిలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము నీ చిత్తమును జరిగించడానికి నేను వచ్చి ఉన్నాను అని మీరు చెప్పిన రీతిగా నీ బిడ్డలు కూడా చెప్పుదురుగాక. అలాంటి కృప మాకు దయచేయమని, ప్రతి మాట మాలో నూరంతలకు ఫలింప చేయమని యేసుక్రీస్తును మీ నామమున అడిగి పెడుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానం
ఆయన మందిరముగా ఎత్తబడేంత వరకు, ఆవల గట్టుకు వెళ్ళేంత వరకు తల వంచిన మనకు, లైవ్లోని దేవుని పిల్లలకు, సకల పరిశుద్ధులకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఎవరెవరు వందనాలు చెప్పుకోండి. గాడ్ బ్లెస్ యూ.